ఓం గురు జయ గురు జయ జయ గురు జయ గురు జయ జయ గురు ఓం జయ 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 గురు. కింద భీమ భాష దృఢుల కథ చదివాం. పుట్టుకతోటే జ్ఞానులు అయినా యుద్ధం చేశారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు ప్రవృత్తి అట్లా ఉంది. వారు మటుకు వీతరాగులు, సాక్షి స్వరూపం, ఏదో ఆశ లేకుండా యుద్ధం చేయమన్నారు కాబట్టి చేస్తున్నారు. వారి మీద దేవతలు ప్రయోగించినటువంటి మాయోపాయాలు వారికి అహంకారం కలిగిద్దాము ఎంతగా ప్రయత్నించినా ఫలించలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు సరి చేసుకుంటున్నారు. నేనెవరు, ప్రపంచం ఏంటి, నాకు దీనికి సంబంధం ఏంటి అని ఆలోచించి వాసనలు బలపడకుండా చేసుకోగలిగారు. చివరికి దేవతలు ఓడిపోయారు. తర్వాత మహావిష్ణు వాళ్ళందరినీ సంహరించి వారికి మోక్షాన్ని ప్రసాదించారని కల్పించింది. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి ఒక ఉపదేశం చేశాడు. విషయేచ్ఛయే బంధం అనే హెడింగ్ తోటి. జ్ఞానం యొక్క సర్వస్వాన్ని వచిస్తున్నాను విను, దానిని హృదయంలో చక్కగా నిలబెట్టుకో. కూడా కింద సార్ చూసాం, మళ్ళీ ఒకసారి రిపీట్. విషయాలలో ఇచ్చయే బంధం, దాన్ని వదలటమే మోక్షం. ప్రపంచం నన్ను బంధిస్తుంది. ప్రపంచంలో చాలా విషయాలు నన్ను బంధించగలిగా ఉన్నాయి. నేను అనుకున్నది జరగట్లేదు. అవి ఇవి వచ్చి నన్ను ఈ విధంగా పరిస్థితుల్లో ఇరికిస్తున్నాయి, నాకు బంధంగా ఉంది అనుకుంటున్నావు. అవి కాదు, నువ్వు వెళ్ళి వాటిని పట్టుకుంటున్నావు. నువ్వు ఒప్పుకోగలిగితే మోక్షం. వదలటమే మోక్షం. అనేక శాస్త్రాలతో పని లేదు. ఈ ఒక్క విషయాన్ని ఆచరించు. అనేక శాస్త్రాలతో పని లేదు. ఈ ఒక్క విషయాన్ని, ఏ ఒక్క విషయాన్ని, విషయాలు ఇచ్చే బంధం, దాన్ని వదలటం, విషయాన్ని వదలటం. ఈ ఒక్క విషయం కావాలంటే చాలు అని అంటున్నారు వశిష్ఠ మహర్షి. మరి ఆత్మజ్ఞానం, నేనంటే ఎవరు, ప్రపంచం అంటే మాయ, కళ లాంటిది, ఇవన్నీ చెబుతున్నారు ఎందుకు అంటే, ఆ జ్ఞానం లేకుండా విషయాల్ని వదులుకోవడం కష్టం. వదులుకున్న బలవంతంగా వదులుకోవచ్చు. ఇవాళ ఏదో వ్రతం చేస్తాం, సాయంత్రం దాకా ఉపవాసం చేయాలి అన్నారు అనుకోండి. అటువంటివి కొన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. శివరాత్రి ఉపవాసం చేయాలి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. విషయాల్లో ఉన్నటువంటి అపేక్షలు తొలగిపోయి మనస్సంతా వాసనారహితంగా అయిపోయి కాదు, కశ్యప్ తాత్కాలికంగా పక్కన పెట్టాం. తొక్కిన కోరికలన్నీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. తర్వాత కశ్యప్ అయిన తర్వాత అటువంటిది చాలు. విషయేచ్ఛయే బంధం, దాన్ని వదలటమే మోక్షం. అంటే వాసనలతో సహా వాసనలు కూడా ఉండకూడదు. అది పోవాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. అంటే వెనక నుంచి వస్తే దేన్ని కోరకుండా ఉంటే మోక్షం. దేని మీద ఆధారపడకుండా నీలో నువ్వు ఉంటే మోక్షం. ఆ వదలకుండా ఉండటం కోసం ఈ రెండు జ్ఞానాలు, ఆత్మజ్ఞానం, ప్రపంచం యొక్క జ్ఞానం. ప్రపంచం యొక్క జ్ఞానం ఏం తెలియజేస్తుంది? ప్రపంచం అంతా మాయా, మిథ్య, కళ లాంటిది, మానసికమైన కల్పనే కానీ నిజంగా ఏం లేదు. ఒకవేళ నిజంగా ఉన్నదనుకున్న ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. కాదు నిజమే అనుకున్నా శాశ్వతమైన సుఖం అందులో లేదు. సుఖం దుఃఖం ఉంటుంది, సుఖం ఉండదు. ఇది ప్రపంచం యొక్క స్థితి. ఆత్మ యొక్క స్థితి ఏంటి? ఎప్పుడు మారదు, ప్రశాంతం. ఒకసారి ఆగి చూసుకుంటే ఎప్పుడు చూసుకున్నా ఒకే తరహాలో ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇది ఆత్మ యొక్క జ్ఞానం, అది ప్రపంచం యొక్క జ్ఞానం. ఈ రెండింటిని కలిపితే దేని మీద కోరిక ఉండకూడదు. అందుకని ఈ రెండింటిని అనుభవంలో చూసుకుంటే, బాగా విచారణ చేస్తే, మనస్సు తనంతర తాను అంగీకరించి నాకేమి అక్కర్లేదు అంటూ ఉంటే, లోపల ఉన్నటువంటి వాసనలు అవి కూడా క్షాళన అయిపోయి అసలు అనిపించదు. లోపల నుంచి తిందాం అనిపిస్తూ ఉంటుంది. కాదు, ఇప్పుడు ఉపవాసం ఉండాలి అని మనం అనుకుంటూ బలవంతంగా ఆపుతున్నాం. అట్లా కాకుండా అసలు తిందామనే అనిపించలేదు అనుకోండి, అప్పుడు అసలైన ఉపవాసం అది. అట్లాగే ప్రపంచంలో ఏ విషయం మీద పోవట్లేదు. ఎందువలన?
ఆత్మ యందు ఆనందం ఉంది కాబట్టి. ఎటువంటి ఆనందం? ప్రపంచంలో ఉండే ఆనందం కంటే మెరుగైన ఆనందం. ప్రయత్నం చేయకుండా వస్తుంది, ఎప్పుడు ఒకటే రీతిగా ఉంటుంది, మారకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కానీ కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, కాసేపు సుఖం, కాసేపు దుఃఖం అట్లా ఉండదు. అట్లా ఊరకుంటేనే వస్తుంది, ఏ ప్రయత్నం చేయక్కర్లా. ఇంత గొప్పగా ఉంది కాబట్టి దీన్ని గుర్తిస్తే అంటే అనుభవంలో గుర్తిస్తే, సిద్ధాంతంలో గుర్తిస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. ఎట్లా? శివరాత్రి ఉపవాసం చేయాలి, శాస్త్రంలో ఉంది, కొంత ప్రయోజనం ఉంటుంది. అట్లాగే నీ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, ఆత్మలోనే ఆనందం ఉంది కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించుకుంటాను అంటే కొంత ప్రయోజనం ఉంటుంది. నీ అంతట నువ్వు గుర్తించి అనుభవంలో చూసుకొని మనం ఏం బోధ చేయకుండానే మనస్సు తనంతట తాను నాకేం అక్కర్లేదు అనగలిగిన స్థితిలోకి వస్తే అది సరిగ్గా వదులుకున్నట్టు. వాసనలు కూడా క్షాళనమైనట్టు, వాసన సహితంగా అన్నింటినీ వదులుకున్నట్టు. అందువల్ల ఆత్మజ్ఞానం కావాల్సి వస్తుంది. కానీ అసలు ఏంటి? ఈ ఒక్క విషయం చాలు అంటారు. అంటే ఏంటి? ఎక్కడికెక్కడ మన్ని ఇంత తేలిగ్గా ఉంది అని ఆకర్షించినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ఒక్క విషయాన్ని ఆచరించు, జాగ్రత్తగా. ఈ ఒక్క విషయానికి వెనకాల చాలా ఉంది. సరే, ఈ ప్రపంచంలో ఏ ఏ వస్తువు ప్రీతికరంగా తోస్తుందో దాన్ని విషంలాగా, నిప్పులాగా చూడు. విషయ భోగాలు భయంకరాలు అని మరలా విచారించి ఇది ప్రపంచం యొక్క జ్ఞానాన్ని మరలా విచారించి వాసనాపూర్వకంగా వాసనలతో సహా వాటిని త్యజిస్తే అవి కూడా సుఖాన్నే ఇస్తాయి. ముందు విషయాన్ని పూర్తిగా వదిలేయగలగాలి, తర్వాత ప్రారంభానుసారంగా వచ్చిన వాటిని అనుభవిస్తూ ఉండాలి. అప్పుడు అవి కూడా సుఖాన్నే ఇస్తాయి. అవి కూడా అంటే ఎప్పుడు సుఖాలు వస్తూ ఉంటాయి. జ్ఞాని కాబట్టి అన్ని సుఖాలే వస్తుంటాయి. బయట ప్రపంచం నుంచి అని కాదు, దుఃఖాలు కూడా వస్తుంటాయి. ఆ దుఃఖాలని కూడా సుఖంగా చూడగలుగుతాడు. అది అక్కడ ఉద్దేశం. అంతేగాని జ్ఞాని అయినాడు కాబట్టి ఈశ్వరుడు, ప్రకృతి, ఇతర దేవతలు వీళ్ళందరూ వచ్చేసి జ్ఞానికి అన్ని సప్లై చేస్తూ ఉంటారు సుఖాలని, అట్లా కాదు. వాసనాపూర్వకంగా త్యజిస్తే అవి కూడా సుఖాన్నే ఇస్తాయి. ఇవి అంతకుముందు భయంకరంగా తోచినటువంటివి, అందులో దోషం కనపడింది ముందు, ఆ దోషాలన్నీ పోయి మంచిలే చెడలేదు ఏదో అనుభవానికి వస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటే సినిమాలో దుఃఖాన్ని చూసినట్టు, సినిమాలో దుఃఖాన్ని కూడా కాసేపు అయ్యో అనుకుంటాం, మర్చిపోతుంటాం. ఆ విధంగా అన్నిటినీ అనుభవించవచ్చు. విషయాదుల్లో ప్రవర్తించకుండా ఉండటమే మనోనాశం. మనోనాశం అంటే చాలా వరకు అసలు ఏం పని చేయకుండా పోతుంది. వాడికి అసలు తెలియదు. వాడు వచ్చి వాడి మీద పిడి గుద్దినా కూడా వాడు తెలుసుకోలేడు. ఎండలో ఉన్న, చలిలో ఉన్న మనసు గడ్డలు వాడి మీద పెట్టిన వాడికి అసలు అనుభవానికి రావు. అట్లా ఉండి 2 రోజులు 3 రోజులు 10 రోజులు ఉండి చచ్చిపోతాడు. అది మనోనాశం అని అనిపిస్తుంది. బయట నుంచి కొంతమంది యోగులు అట్లా కూర్చొని ఉంటారు. అట్లా చూసుకుంటే ఇక్కడ అది కాదు. ఏం చెప్పారు? విషయాదుల్లో ప్రవర్తించకుండా ఉండటమే మనోనాశం. అదేంటి? మనస్సు ఉంటుంది, ప్రవర్తించకుండా ఉంటుంది. చెట్టు కనపడుతుంది, మనిషి కనపడతాడు, టేబుల్ కనపడుతుంది, సెల్ ఫోన్ కనపడుతుంది, పుస్తకం కనపడుతుంది, అన్ని కనపడుతూ ఉంటాయి. కానీ అవి ఎట్లా కనపడుతూ ఉంటాయి? వాటిని గురించి మనకి పెద్దగా పట్టించుకోకుండా ఊరు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి? వస్తువులు అక్కడ ఉన్నాయి ప్రకృతిలో. కళ్ళు ఉన్నాయి, కళ్ళు కూడా ప్రకృతిలో ఉన్నాయి. కళ్ళు వస్తువులను చూస్తూ ఉంటాయి అంతే. ఈ విధంగా తనకు ఏమి కర్తృత్వం పెట్టుకోకుండా చూడాలి, అనుకోకుండా చూడటం, వినాలి అనుకోకుండా వినపడుతున్నాయి కాబట్టి వింటాం. ఆ విధంగా చూస్తూ ఉంటే అంటే లోపల నుంచి సంకల్పం రావట్లేదు. తనంతట తాను లోపల నుంచి ఇది కావాలి, అది కావాలి, అటువంటి సంకల్పాలు బయట నుంచి ఏదో వస్తున్నాయి. ఆ క్షణానికి తగినట్టు ఏదో రియాక్షన్. ఎవరో ఇట్లా సూది పెట్టి కూర్చోడం వచ్చి ఇట్లా లాక్కుంటాం, రిఫ్లెక్స్ యాక్షన్ అంటాడు. అంతే, అది జరిగిపోతుంది. అట్లా ఎండగా ఉంది, కొంచెం చెట్టు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎండగా ఉంది, ఆ చెట్టు నీడమ్మడి వెళదాం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచనలు లేకుండా, పెద్దగా ఆలోచించక్కర్లేకుండా జరిగిపోతూ ఉంటాయి.
మనస్సులో అంతకుముందు ఏర్పడిన జ్ఞానాన్ని బట్టి, అది కూడా మనోనాశమే అన్నాడు. నువ్వు ప్రత్యేకంగా వేడి గురించి ఆలోచించకుండా అట్లా వెళ్ళిపోతుంటే, అది వెళ్ళిపోతుంటే నువ్వు అట్లా ముందు సాక్షి మాత్రంగా ఉంటే అది మనోనాశం. 100% మనస్సు 100% నశించదు. కానీ ఏం నశిస్తుంది? కోరిక నశిస్తుంది. విషయాదుల్లో ప్రవర్తించాలి అనిపించదు. ప్రారంధానుసారంగా శరీరం ప్రవర్తించవచ్చు. అది కూడా మనోనాశమే. అట్టి మనోనాశమే ఆత్మలాభోదయం, ఆత్మలాభం కలిగించడానికి ముఖ్యమైన హేతు. మనస్సు నశిస్తే ఏముంటుంది? నశించడానికి వీళ్ళే ఏదుంటుంది అది ఉంటుంది. అన్ని నశించదు. శరీరం నశిస్తుంది, మనస్సు నశిస్తుంది. ఆ శరీరం అంటే మనకి శరీరం ఎట్లా నశిస్తుంది అనుకోవచ్చు. కాళ్ళు, చేతులు, ఇంకా చెవులు, కళ్ళు, ముక్కు ఇట్లా చాలా అవయవాలు తీసేయచ్చు. ఇది ముఖ్యమైన మెదడు, గుండె ఇట్లా ఊపిరితిత్తులు ఇట్లాంటి ఊపిరితిత్తులు కూడా తీసేది, కిడ్నీస్ లో తీసేది, ఇట్లా అన్ని చాలా తీసేసిన తర్వాత కూడా మనిషి ఉంటాడు. ఎట్లా ఉంటాడు అంటే శరీరం కంటే వేరుగా ఒకడు ఉన్నాడు కాబట్టి. శరీరంలో 50% భాగాలు అవయవాలు పోయినాయంటే 50% జీవుడు చచ్చిపోయినాడు కాదు. జీవుడు ఏమాత్రం మారకుండా అట్లాగే ఉంటాడు. అందుకని మనోనాశమే ఆత్మలాభోదయం. అంటే అట మనస్సు పనిచేయకుండా ఉంటే ఏముంటుందంటే తీసేయడానికి వీలేం ఏదో ఉంటుంది. అది ఎప్పుడు మిగిలి ఉంటుంది. మనస్సు పనిచేస్తున్నప్పుడు కనపడదు, మనస్సు పనిచేయకుండా ఉంటే కనపడుతుంది. ఒక బకెట్ లాంటి దాంట్లో రూపాయి బిళ్ళ వేసాం, పైనుంచి చూస్తే కనపడుతూ ఉంటుంది. నీళ్లు కొంచెం కదిలించామనుకోండి కనపడదు. నీళ్లు మళ్ళీ కదలకుండా నిశ్చలం అయిపోతే అడుగున కనపడుతుంది. సరిగ్గా అదే జరుగుతుంది. మనసు పనిచేస్తూ ఉంటే స్వచ్ఛమైనటువంటి ఆత్మను మనం గుర్తించలేము, ఉంటుంది కానీ గుర్తించలేము. మనసు చలనం ఆగితే అడుగునున్న స్వరూపం ఎప్పుడు ఒకటిగా ఉంది, అది అప్పుడు అక్కడే ఉంది, వెంటనే తెలియబడుతుంది. అందువల్ల మనోనాశమే ఆత్మలాభోదయం. బ్రహ్మజ్ఞాని యొక్క మనస్సు వినాశం పొందుతుంది. వినాశం పొందుతుందని ఇందాక చెప్పినట్టు రాయిలాగా అలా అయిపోతుంది, జడంగా అయిపోతుంది, అట్లా కాదు. లేని దాంతో సమానం. అంటే లోపల నుంచి ఏం కోరికలు రావట్లేదు, బయట నుంచి ఏదో వస్తుంది. ఆ సమయానికి తగినట్టు కొద్దిగా రియాక్షన్ వస్తుంటుంది, అట్ట జరిగిపోతూ ఉంటుంది. ఎవడో చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. అసలు చేయకుండా ఉంటాడు, చేసింది కూడా ఎవడో చేస్తున్నట్టు అన్నట్టుగా ఉంటుంది. పెద్ద ఆలోచన లేకుండా జరిగిపోతుంది. ఆలోచన లేకుండా ఎక్కడ జరుగుతున్నాయి అని చూస్తే మనం పశుపక్షాదులు, క్రిమికీటకాదులు వాటిని చూసి తెలుస్తుంది. సహజ జ్ఞానం, ఇన్స్టింక్ట్స్ అంటారు. ఏదో ఇట్లా పరిస్థితి ఉంది, ఇట్లా జరగాలి, ఇట్లా పరిస్థితి ఇట్లా చేయాలి, అట్లా వాటికి తెలుస్తుంది. మనిషికి కూడా అట్లాగే తెలుస్తుంది, ప్రకృతిలోనే ఉంది. ఆ రకంగా జరిగిపోతూ ఉంటుంది. మనస్సు ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అయితే మనస్సు జడం అయిపోయి పనికి రాకుండా, జ్ఞాపక శక్తి పూర్తిగా నశించి పనికి రాకుండా అయిపోతుంది, అట్లా ఉండదు. మళ్ళీ మనస్సు బాగా ఉంటుంది, చురుకుగా ఉంటుంది, సత్వగుణంతో ఉంటుంది. కానీ ప్రపంచాన్ని పట్టించుకోకుండా తన ఆత్మస్వరూపాన్ని పట్టించుకుంటూ ఉంటుంది. అది దారి. మనసు పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది? ఆత్మస్వరూపాన్ని పట్టించుకుంటూ ఉండేటటువంటి మనస్సు లేని మనస్సుతో సమానం. బ్రహ్మజ్ఞాని యొక్క మనస్సు వినాశం పొందుతుంది, అజ్ఞాని యొక్క మనస్సు వృద్ధి పొందుతుంది. మనస్సు వృద్ధి పొందడం అంటే 10 రకాలుగా ఆలోచించి, ఇటు చేసి అటు చేసి ఇటు చేసి ఇటు చేసి ఆలోచించాలంటే మనస్సు బలపడుతూ ఉండదు. ఆలోచించే శక్తి పెరుగుతూ వస్తుంది, భ్రమలు పెరుగుతూ వస్తాయి, సుఖ దుఃఖాల్లో కొట్టుకునేటువంటి ఆందోళన పడేటువంటి ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తాయి. ఒకవైపు గొప్ప గొప్ప విషయాన్ని ఆలోచించే శక్తి, ఆత్మజ్ఞానం కూడా మనసులో వచ్చింది, విచారణ శక్తి. పెద్ద పెద్ద సైన్స్, టెక్నాలజీ, లా, పెద్ద పాలిటిక్స్, ఇట్లాంటి ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటికి మనస్సే బాధపడుతుంటారు. పెద్ద పెద్ద వాడు ఆందోళన, టెన్షన్స్, మనస్సులో ఆందోళన, ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం, ఇదంతా కూడా మనస్సు యొక్క ధర్మమే. మనసు అభివృద్ధి చెందటం. అజ్ఞాని యొక్క మనసు ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. జ్ఞాని యొక్క మనస్సు ఆగిపోయి అది నశించిందా ఉన్నదా అని చెప్పడానికి వీలు లేకుండా
అది ఆత్మ మనస్స చెప్పడానికి వీలేదు. ఆగిపోయినప్పుడు ఆత్మ అనాలి, మళ్ళీ ఎప్పుడన్నా కదులుతుంది కాబట్టి మనస్సు ఉన్నది అనాలి. అది చెప్పడానికి వీలు లేకుండా మనస్సు ఉన్నది కానీ ఎట్లా ఆగిపోయి ఉన్నది అనాల్సి వస్తుంది. జ్ఞాని యొక్క మనస్సు అట్లా వెళ్తూ ఉంటుంది, వెనకాల వేరు, తనను తాను చూసుకోవడం. తనను తాను చూసుకోవడం ఆలోచనలు అక్కర్లా, అనుభవం. ప్రపంచాన్ని చూడడానికి చాలా ఆలోచనలు కావాలి. అనుభవములు, ఆలోచనలు, ఆలోచన తర్వాత మళ్ళీ అనుభవం, ప్రపంచాన్ని చూసే పద్ధతి అది. అజ్ఞాని యొక్క మనస్సు వృత్తి పొందుతుంది. శ్రీరాముడు ప్రశ్న వేస్తున్నాడు, విశ్వానికి అతీతంగా ఉన్న చిదాత్మలో ఈ ప్రపంచం ఏ విధంగా స్థితి కలిగి ఉంటుందో మరొక్క మారు తెలియజేయి వశిష్ఠ మహర్షిని అడుగుతున్నాడు. ఇంతకు ముందు విన్నదే. ప్రపంచం ఏ విధంగా ఉంది? మనం ఇప్పటి వరకు మొదటి ప్రకరణం, మొదటి అంటే ఉపదేశంలో మొదటి ప్రకరణం ఉత్పత్తి ప్రకరణం అయిపోయింది, స్థితి ప్రకరణంలో ఉన్నాం. మనకి కాస్త కూస్త తెలిసింది ఏమని, ప్రపంచం ఎట్లా ఉంది చిదాత్మలో అంటే కళలాగా ఉంది. చిదాత్మలో ఏదో స్పందన వచ్చి, ఏదో ఒక రకమైన చలనం వచ్చి, ఆ చలనం ప్రపంచంలాగా కనిపిస్తోంది. మనకి లవణ మహారాజు గారి కథ, లీలోపాఖ్యానం ఇటువంటి వాటిలో వచ్చింది. ప్రపంచం అంటే మనస్సు యొక్క విజృంభణమే. మనసులో రకరకాల చలనాలు వచ్చి ప్రతి ఒక్క చలనం ఒక్కొక్క అనుభవాన్ని కలిగిస్తుంది. బయట వస్తువు వలన లోపల చలనం రావటం కాదు, లోపల చలనం రావటం వలన బయట వస్తువులు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఇది వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి పద్ధతి. యోగ వాసిష్టం యొక్క పద్ధతి ఏంటంటే, అటు నుంచి ఇంతకుముందు చెప్పుకుంది మళ్ళీ ఒకసారి. ముందు శుద్ధ చైతన్యం, అందులో ఒక చలనం, దాని ఫస్ట్ చలనాన్ని ఈశ్వరుడు అనొచ్చు, మనస్సు అనొచ్చు, సమిష్టి మనసు, అందరి మనసు కలిసిన మనస్సు, దాన్ని ఈశ్వరుడు అని కూడా అనొచ్చు. అందులో రకరకాల మళ్ళీ భిన్నత్వం 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 అనంతత్వం ఒక విడిపోయింది. చిన్న చిన్న మనసులా ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క మనసులాగా వచ్చింది. ఆ మనసులో మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలు అందులో అన్ని కలుస్తున్నాయి. ఇదంతా కలిసి ఒక పెద్ద విశ్వం లాగా తయారైంది. ఎటువంటి విశ్వం అంటే తెర మీద బొమ్మల్లాగా అనుభవానికి వస్తున్నాయి. ఏదో నిజంగా జరుగుతోంది అనిపిస్తుంది. విచారణ చూస్తే ఏం లేదు, తెర మీద బొమ్మలే ఏం లేవు విధంగా. ఆ బొమ్మలను మనం మర్చిపోయి అందులో మనం లీనమైపోతే నిజంగా ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ప్రపంచం అటువంటిది. నీ మనస్సులో వచ్చినటువంటి మార్పే గాని, నీ మనస్సు అని కూడా కాదు, అసలు మనస్సు ప్రసృష్టి అంతా కలిసినటువంటి మనస్సులో వచ్చినటువంటి మార్పులే ప్రపంచం. ప్రపంచం అనేది ప్రత్యేకంగా ఒక పదార్థం లేదు. ఇది వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి పద్ధతి. మళ్ళీ అదే చెప్తారు. అయినా కూడా ఎందుకు అడుగుతున్నాడు అంటే, శ్రీరాముడికి అర్థం కాలేదని మనకు అర్థమైన శ్రీరాముడికి అర్థం కదా. ఎందుకు చెబుతున్నాడంటే, మళ్ళీ ఇంకొకసారి అదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్పి మనకి ఉపయోగపడేటట్టు చేయాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం, శ్రవణము తర్వాత మననం చేయాలి. శ్రవణానికి ఎంత కావాలి? ఒక పేజీ చాలు, ఒక 4-5 శ్లోకాలు చాలు, క్లుప్తంగా ఉంటుంది. అష్టావక్ర గీత లాంటిదో క్లుప్తంగా వస్తుంది. ఆ విషయాన్ని మననం చేయాలంటే మనం రకరకాలుగా ఆలోచిస్తే మనసులో బాగా నాటుకుంటుంది. ఆ రకరకాలుగా ఆలోచించే పద్ధతి ఏంటి అంటే ఇది యోగ వాసిష్టం. దీన్ని చదువుకుంటూ పోతే అంటే ఊరికే చక స్పీడ్ చదువుకుంటూ పోవడం కాదు. చదువుకుంటూ ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ, ఏ వాక్యానికి ఆ వాక్యం కాగా అర్థం చేసుకుంటూ ఆగుతూ మళ్ళీ ఆలోచిస్తూ మళ్ళీ చదువుకుంటూ అట్లా చేస్తూ ఉంటే దీన్ని చదవటమే మననం అవుతుంది. ప్రత్యేకంగా మనం మననం చేయగల, మనం చేయవలసినటువంటి మననాన్ని ఈ గ్రంథంలో చేసి చూపిస్తారు. అట్లా చదువుతున్న ఒక్కసారి అట్లా మనసు ఆగిపోతుంది. ఆహా, ఇదే ఇక్కడ చెప్పింది అన్నట్టుగా మనస్సు ఆగిపోయి ఒక నిశ్చలమైన అనుభవం కలుగుతుంది. దానిని నిధిధ్యాసన అంటాం. అంటే మనం చదువుతూ ఉండేటువంటి గ్రంథాలు మొదటిసారి చదివినప్పుడు శ్రవణం కిందకి వస్తుంది. తర్వాత మళ్ళీ అదే విషయం చూస్తూ ఉంటారు. అన్ని ప్రకరణాల్లోనూ అదే విషయం వస్తుంది. అదే విషయాన్ని మళ్ళీ చదువుతుంటే మననం కిందకి వస్తుంది. చదువుతూ ఉండగా ఇంకా బాగా అర్థమైనట్టు అనిపించి అట్లా మనసు ఆగిపోతే దాన్ని నిధిధ్యాసన అంటారు. అటువంటి ప్రక్రియ ఇటువంటి గ్రంథాలు జరుగుతుంది. శ్రవణ మనన నిధిధ్యాసనాన్ని జరిగిపోతాయి ఇక్కడ ఇందులోనే. ఆ ఉద్దేశ్యంతో
వశిష్ఠ మహర్షి శ్రీరాముడి చేత, వశిష్ఠ మహర్షి కాదు, వాల్మీకి మహర్షి అన్నారు. వాల్మీకి మహర్షి శ్రీరాముడి చేత ప్రశ్న అడిగించి వశిష్ఠుడి చేత మళ్ళీ సమాధానం చెప్పించి మనకి ఉపకారం చేస్తున్నారు. మరొక్క మాట తెలియజేయి ఏమిటి? చిదాత్మలో ఈ ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, అందుచేత జ్ఞానం మరింత అభివృద్ధి అవుతుంది అంటే మనం అడిగినట్టు నాకు అర్థమైంది. కానీ మళ్ళీ ఒక్కసారి ఇంకా బాగా గట్టిపడుతుంది. వశిష్ఠుడు చెప్తున్నారు, ఓ రామా, అలలు పుట్టక మునుపు అవి సముద్రం కంటే వేరు కాని రూపంలో ఉండేటట్లు ఈ సృష్టి అంతా చిదాత్మలోనే ఉంది. సముద్రంలో అలలు పుట్టక మునుపు అలలు ఎక్కడున్నాయి? అది పేతాళ ప్రశ్న లాంటివి, పజిల్స్ అంటున్నాం. అలలు పుట్టక ముందు, సముద్రంలో అలలు పుట్టక ముందు ఆ అలలు ఎక్కడున్నాయి? మరి అందులో నుంచి వస్తున్నాయిగా. అంటే అలా సముద్రం అలలు లేకుండా ఉంటుందా అంటే ఒక పెద్ద చెరువు తీసుకోండి, లేదా ఊహించుకోండి, అలలు లేని సముద్రం, తర్వాత అలలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? నీరే ఒక రకంగా పైకి కిందికి లేచి. సముద్రం కంటే వేరుగాని రూపంలో ఆ ఉదాహరణ చెప్పారు. సముద్రం కంటే వేరుగాని రూపంలో అలలు ఉండేటప్పుడు ఉన్నట్లు ఈ సృష్టి అంతా చిదాత్మలోనే ఉంటుంది. చిదాత్మలో చైతన్యం ఆత్మలాగా ఉంది, ఉత్తమైన చైతన్యం. అందులో ఒక ఆలోచన ప్రపంచంలాగా కనబడుతుంది. అలలు తర్వాత ఇంకో రకరకాలు వస్తూనే ఉంటాయి. అట్లా ప్రపంచంలో సృష్టి జరుగుతూనే ఉంటుంది. అంటే మార్పు, సృష్టి అంటే మార్పు జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది మార్పు అంటే నీళ్లలో. ఉన్నాయా లేవా అలలు అంటే తర్వాత వస్తున్నాయి కాబట్టి ఉన్నాయన్నారు. ఇంతకంటే తేలికైనటువంటిది మనకి మన అనుభవంలో ఉంది. తేలికైన కదా, మన అనుభవంలో ఉన్నది ఏంటంటే కళ. నిద్రపోతున్నప్పుడు నిశ్చలం, ఏదో కదలికి వచ్చి కళ అనిపిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చింది అని చలనం, ఎక్కడి నుంచి వచ్చింది కళ చెప్పలేం. నిద్దట్లో ఏ చైతన్యం ఉందో చిదాత్మ, ఆ చిదాత్మలో కళను పుట్టించే శక్తి ఉంది. అంటే చలనాన్ని తెప్పించుకునే శక్తి కూడా అందులోనే ఉంది, అందుకని చెలుస్తుంది. అయితే చలనం నిజమా అంటే కాదు. మళ్ళీ ఎందుకని? చైతన్యమేమో ఎప్పుడు ఉంటుంది, కదలిక లేనప్పుడు ఉంటుంది, కదలిక ఉన్నప్పుడు ఉంటుంది, మళ్ళీ కదలిక ఆగిపోయినప్పుడు ఉంటుంది. చైతన్యం కదలిక ఏంటి? ముందు లేదు, కాసేపు వస్తుంది, ప్రపంచంలో కనబడుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, ప్రళయం, ఏముండదు. అట్లా ఈ కదలిక లేక ప్రపంచం అనేటువంటిది వస్తూ పోతూ ఉంటుంది. ఆధారమైనటువంటి చిదాత్మ ఎప్పుడు ఉంటుంది. అందువల్ల ఏది నిజం ఏది అబద్ధం అంటే చైతన్యం నిజం, ప్రపంచం కళ లాంటిది అబద్ధము అని ఆ ఉదాహరణ ఇచ్చాడు. ఓ రామా, అలలు పుట్టక మునుపు అవి సముద్రం కంటే వేరు కాని రూపంలో ఉండేటట్లు ఈ సృష్టి అంతా చిదాత్మలోనే ఉంది. సృష్టి అంతా చిదాత్మలోనే ఉంది. ఇదండి మనకి మామూలుగా ప్రపంచంలో నలుగురు చెప్పుకునే పద్ధతి, సైన్స్ ప్రకారం కానీ అదే పురాణాల పద్ధతి కూడా ఉంది. మన పురాణాలు ఎట్లా చెప్తారంటే ముందు సదాశివుడు, శ్రీమన్నారాయణ అట్లాంటి అసలు దేవుడు ఉన్నాడు. అందులో నుంచి ఏదో బ్రహ్మదేవుడు అని ఆయన వచ్చాడు సృష్టి చేయడానికి. ఆయన సంకల్పిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఇట్లా 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 అనుకుంటుంటే దానికి తగినట్టుగా
సృష్టి జరుగుతుంది. ఆయన ముఖాల్లోంచి కొందరు, కళల్లోంచి కొందరు, చెవుల్లోంచి కొందరు, ఒంట్లోంచి కొందరు, రకరకాల బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మ శరీరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ సృష్టి చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు మళ్ళీ సృష్టి అట్ట వచ్చి సృష్టి పెద్దగా విస్తరించింది. ఈ విధంగా చెప్తారు పురాణాలు. సైన్స్ ప్రకారం చూస్తే మొదట్లో అంతా గ్యాస్ అంటే వాయు రూపంలో బాగా వేడిగా వాయు రూపంలో ఉంటుంది. అది మెల్లి చల్లబడి ద్రవ రూపంలోకి వచ్చింది. అది మెల్లిగా సముద్రాల్లో అట్టా వచ్చింది. తర్వాత అందరూ ఇంకా చల్లబడి గట్టిగా భూమి లాంటిది వచ్చింది. ఇంకా 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 చల్లబడింది. తర్వాత మెల్లిగా అందరూ ఎందుకునో ఎట్లాగో ప్రాణం కలిగినటువంటి సన్న చిన్న సూక్ష్మ జీవులు వచ్చినాయి. ఆ సూక్ష్మజీవులు పెరిగి పెద్ద జీవులు వచ్చినాయి. అది పెరిగి ఇంకా పెద్ద జీవులు వచ్చినాయి. తర్వాత మెల్లిగా పక్షులు మొదలైనవి, తర్వాత జంతువులు, చివరిలో మనిషి వచ్చాడు. ఇది సైన్స్ ప్రకారం చెప్తారు. అంటే ఇది ఒక పదార్థంలో నుంచి చైతన్యం వచ్చింది. పదార్థం ముందుంది. పదార్థం అట్ట వచ్చి చాలా కోట్ల సంవత్సరాల పాటు ప్రపంచ పదార్థంలో ప్రకృతిలో మార్పులు వస్తూ ఒకానొక సమయంలో ఆ ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి పదార్థంలో చైతన్యం పుట్టుకొచ్చింది. జీవుడైనాడు. ఆ మొదట్లో చిన్న జీవులు కావచ్చు, తర్వాత క్రమక్రమంగా జీవులు పెరుగుతూ వచ్చారు. ఆ మొట్టమొదట్లో పదార్థములో నుంచి అంటే జడ పదార్థంలో నుంచి చైతన్యం ఎట్లా వచ్చింది తెలియదు. ఇప్పుడు ఊహించడం ఇదంతా జరుగుతుంది. పురాణ పద్ధతిలో అయితే ఎవరు దేవుడు సృష్టించాడు అంటారు. ఈ శుద్ధ జ్ఞాన మార్గంలో వశిష్ఠ మహర్షి చెప్పిన శుద్ధ జ్ఞానం ఈ పద్ధతి ప్రకారం ఏంటంటే ముందు జడ పదార్థం ఉన్నది, అందులో నుంచి చైతన్యం రావడం కాదు. ముందు చైతన్యం ఉన్నది, అందులో ఒక చలనం స్పందన కలిగింది. రకరకాల మనస్సులు వచ్చినాయి. అందులో మళ్ళీ స్పందనలు వస్తున్నాయి. రకరకాల అనుభవాలు కలుగుతున్నాయి. అందులో కొన్ని అనుభవాలు జడ పదార్థాలలాగా వస్తున్నాయి. అందులో కొన్ని అనుభవాలు చైతన్యం కలిగినటువంటి పదార్థాలలాగా అనిపిస్తున్నాయి. చైతన్యం కలిగిన జీవుల్లాగా అనిపిస్తున్నాయి. అందువల్ల సృష్టికి మొదలు చైతన్యం, సృష్టి అయిపోయిన తర్వాత మిగిలేది చైతన్యం. ఇది ఈ జ్ఞాన శాస్త్రం చెప్తుంది. పురాణాల్లో కూడా ఇదే ఉంది, కానీ బయటికి మటు కథల రూపంలో చెప్తారు. పురాణాల్లో ఎట్లా చెప్తారంటే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నంత సేపు, బ్రహ్మదేవుడు మేల్కొని అట్లా మనస్సుని సృష్టి మీద పెట్టినంత సేపు సృష్టి జరుగుతూ ఉంటుంది. బ్రహ్మదేవుడు నిద్రపోగానే సృష్టి ఆగిపోతుంది, ప్రళయం. అంటే అర్థం ఏంటి? ఈ సృష్టి మొత్తం బ్రహ్మ యొక్క మానసికమైన సృష్టి, నిజమైన పదార్థం కాదు. ఇది కొంచెం లోతుగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. పైకి చూస్తే మటుకు ఏదో కథలు ఈయన వచ్చాడు, ఆయన బొడ్లోంచి పువ్వు వచ్చింది, పువ్వులోంచి బ్రహ్మదేవుడు వచ్చాడు, బ్రహ్మదేవుడు 4 ముఖాలు వచ్చినాయి, ఒక్కొక్క ముఖంలో ఇట్లా సృష్టి చేశాడు, ఈ పదార్థం ఆ పదార్థం, ఈ మనిషిని ఆ మనిషిని, ఈ ఋషిని ఇట్లా సృష్టి చేసుకుంటూ పోయాడు. అట్లా వర్ణాలు వస్తాయి, పైకి అవి కనిపిస్తాయి. సరే, ముఖ్యమైన తేడా ఏంటి? జడ పదార్థంలో నుంచి చైతన్యం రావడం కాదు, చైతన్యంలో నుంచి జడ పదార్థాలు వచ్చాయి. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మత్వ కారణం చేత కనపడకుండా ఉన్నట్లు అంతకంటే సూక్ష్మమైన ఆత్మ సర్వవ్యాపి అయినా ఇంద్రియాలకు గోచరం కాకుండా ఉంటుంది. ఆకాశం ఉదాహరణ, ముందు సముద్రం ఉదాహరణ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఆకాశం ఉదాహరణ. ఎందుకు? రకరకాలుగా చెప్పడం కోసం. ఒక్కొక్క ఉదాహరణలో ఒక్కొక్క భాగం బాగా సరిపోతుంది. మళ్ళీ ఇంకో రకమైన ప్రశ్న ఎవరైనా వేస్తే ఆ ఉదాహరణ కాకుండా ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి, ఈ ఉదాహరణ లాగా ఉంటుంది. ఆ ఉదాహరణ అట్లా ఒక 100 ఉదాహరణలు చెప్తే ఆ 100 ఉదాహరణని మీరు కలుపుకొని మీ మనసులో మీరు ఒక అవగాహన పెంచుకోవాలి, ఒక కాన్సెప్ట్ రావాలి. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మత్వ కారణం చేత, సూక్ష్మం అంటే ఇంద్రియాలకు తెలియబడదు, కనపడకుండా ఉన్నట్లు అంతకంటే సూక్ష్మమైన ఆత్మ సర్వవ్యాపి అయినా ఇంద్రియాలకు గోచరం కాకుండా ఉంటుంది. ఎందుకు కనబడదు? ఆత్మ ఉంటే ఎందుకు కనబడదు? ఇది నాస్తికవాదులు, వేదవాదులు అడిగే ప్రశ్న. దేవుడు ఉంటే ఎందుకు కనబడదు? అతిగా చాలా సూక్ష్మం. మీకు గాలి కనపడదు, కానీ ఒంటికి చర్మం అనేది తెలుసుకుంటాం. ఆకాశం అనేటువంటిది ఊహి తెలుసుకుంటున్నావు. ఆకాశం కనపడుతుంది, ఆకాశం
ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, రెండింటి మధ్యలో ఏం లేదు కాబట్టి దానికి ఆకాశం అని పేరు పెడతావు. ఇది మానసికమైన సృష్టి. అటు పదార్థం నీ కంటికి కనపడేది ఏం లేదు. కనపడే పదార్థం ఎక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. రెండింటి మధ్యలో ఏం కనపడటం లేదు కాబట్టి దానికి ఒక పేరు పెట్టావు, శూన్యం అని, ఆకాశం అని. మరి నిజంగా ఉందా లేదా అంటే ఇంద్రియాలకు తెలియబడదు. ఆత్మ ఇంకా సూక్ష్మమైంది అన్నాడు. సో ఆత్మకు ఆకాశం కంటే కూడా సూక్ష్మమైనటువంటి, ఇంద్రియాలకు సూక్ష్మం అంటే ఇంద్రియములకు తెలియబడదు. సామాన్యమైన మనసు అంటే ఆలోచనల సహాయంతో ఇట్లా ఉంటుందేమో, అట్లా ఉండదు, ఓహో ఇట్లాగా ఊహించి, విష్ణుమూర్తి ఎట్లా ఉంటాడంటే ఊహించి ఎట్లా ఉంటాడు, ఎట్లా ఉంటాడని ఊహించి తెలియదు ఓ బొమ్మ గీయటం. లేదంటే మన ఎప్పుడు చూడలేదు, ఆఫ్రికాలో ఏదో దేశం ఉంది, జాంబియా అనే దేశం ఉంది అనుకున్నా. ఆ దేశం ఎట్లా ఉంటుంది అంటే మన ఏదో నాకు బొమ్మ చూసో, ఫోటో చూసో, ఎవడన్నా చెప్తాను ఇట్లా ఉంటుందో, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందో ఊహించుకుంటాం. వీటికి మనస్సు సహాయంతో ఊహించుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఆత్మకి అది కూడా పనికిరాదు. మనస్సు నువ్వు ఇట్లా ఊహించి, అట్లా ఊహించి, అట్లా ఊహించి చెప్పలేం. చెప్పచ్చు అన్నట్టుగా ఉంటాయి కొన్ని గ్రంథాలు. విష్ణుమూర్తి ఇట్లా ఉంటాడు, ఖచ్చితంగా ఇట్లాగే ఉంటాడు అని వర్ణించి చెప్తారు. పరబ్రహ్మ స్వచ్ఛంగా ఇట్లా ఉంటాడు, ఇవన్నీ వర్ణించి చెప్తుంటారు. వాటన్నిటినీ మనం ఒప్పుకోలేదు. పరమాత్మ వాక్కి మనస్సుకి అందనటువంటి స్వరూపం, అతీతమైన స్వరూపం. ఒక్కొక్కసారి మాటలతో చెప్తున్నారు కదండి అంటే ఇది ఫైనల్ కాదు. మాటలతో చెప్పటం కొంత బాగు చూపించడం కోసం. చివరికి వచ్చినప్పుడు ఏం లేదు, మాటలు పనికిరావు, ఊహ పనికిరాదు. మాటలు, ఊహ, మనసు అంతా ఆగిపోయినప్పుడు కూడా ఏది ఉంటుందో అది అనుభవంలో గుర్తించాలి. మళ్ళీ అనుభవంలో గుర్తించిన దానికి ఇతరులకు వివరించాలంటే పేర్లు పెట్టాల్సి వస్తుంది. పేర్లు పెట్టడం, ఊహలు ఇవన్నీ వస్తాయి. ఎవరికి చెప్పక్కర్లేదు, నీకు అనుభవించు అన్నారు అనుకోండి, అట్లా ఆగిపోదు, చూడవచ్చు. అది దేనికి తెలిసింది అంటే మనస్సుకు కాదు, మనస్సు ఆగిపోయినప్పుడు తెలిసింది. అంటే ఎడ తెలుస్తుందంటే తనకు తానే అనుకోవాల్సి వస్తుంది. అంతకంటే సూక్ష్మమైన ఆత్మ, అంతకంటే అంటే ఆకాశం కంటే సూక్ష్మమైన ఆత్మ సర్వవ్యాపి అయినా, సర్వవ్యాపి ఆకాశంలో కూడా ఉంటుంది, అంటే శూన్యంలో కూడా ఉంటుంది. అసలైన ఆత్మ నాలో ఉందండి, మన ఇద్దరం మాట్లాడుతున్న నాలో ఆత్మ ఉంది, మీలో ఆత్మ ఉంది, మనకిద్దరి మధ్యలో ఉండేటువంటి ఆకాశంలో లేదు అని కాదు. మన ఇద్దరి మధ్యలో కూడా ఉంది, ఆత్మ అంతటా ఉంది. మరి ఎందుకు కనపడదు అంటే ఇంద్రియాలకు కనపడదు, మనస్సుకు కనపడదు. మనస్సు ఆగిపోయినప్పుడు తనలో దర్శనం, తనకు అనుభవంలో వస్తుంది. మరి అంతటా ఉన్నదని ఎట్లా తెలుస్తుంది అంటే ముందు నీలో ఉన్నది అని బాగా అర్థమైతే తర్వాత అంతటా ఉన్నది అనేటువంటి అనుభవం కూడా వస్తుంది. లేకపోయినా పర్లేదు, ముందు నీలో నిశ్చలంగా ఉంది, ఆ అనుభవానికి ఉండాలి. అది చెప్తా. అంతకంటే సూక్ష్మమైన ఆత్మ సర్వవ్యాపి అయినా ఇంద్రియాలకు గోచరం కాకుండా ఉంటుంది. మేఘాలకు ఆధారంగా ఉన్న వాటి చేత ఆకాశం అంటబడకుండా ఉండేటట్లు మేఘాలకు ఆధారంగా ఉన్న వాటి చేత ఆకాశం అంటబడకుండా ఉండేటట్లు చూడండి. మేఘాలు ఉండాలంటే ఆకాశం ఉండాలి. కానీ మేఘాలు అటు ఇటు కదులుతుంటాయి, ఒక్కోసారి మెరుపులు, ఉరుములు, పిడుగులు వస్తుంటాయి, పెద్ద పెద్ద తుఫాన్లు వస్తుంటాయి, నీళ్లు కారుతుంటాయి. అది ఏమి ఆకాశానికి అంటదు. అవన్నీ వచ్చినా పోయినా ఆకాశం ఒకటే తీరుగా ఉంటుంది. అందుకని మేఘాలకు ఆధారంగా ఉన్నా వాటి చేత ఆకాశం అంటబడకుండా ఉన్నట్లు ఇంకొక ఉదాహరణ, మూడోది అనమాట. ఒకటేమో సముద్రం ఉదాహరణ, ఒకటేమో సూక్ష్మంగా ఉన్న ఆకాశం, మూడోదేమో మేఘాలకు ఆధారం. ఇదో ఉదాహరణ. ఆకాశంలోనే ఇంకొక ఉదాహరణ. అలా చైతన్యం కూడా తనలో తోచే సృష్టులన్నింటికీ ఆధారమై ఉన్నా వాటిచే
అంటపడదు. జలం వాటికి అంటపడదు. ఎన్ని సృష్టి వస్తున్నా అంటపడదు. మనకి ప్రస్తుతం తేలిగ్గా ఇంకొక ఉదాహరణ, తెర మీద బొమ్మలు. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని సీరియల్స్ వచ్చినా, మన టీవీ తెర లేకపోతే సినిమా తెర అంటపడదు. మనకి తెలుస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఆత్మను మనం తెలుసుకోవడం కష్టం, కానీ అనుభవంలో చూడాలంటే మనలోనూ ఆత్మ ఉంది, మనలోనూ ప్రపంచం ఉంది. ఈ రెండింటి సంబంధం మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నాం అంటే ఎన్నెన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయి. యోగ వాసిష్టం అనుసరించి మనం ఆలోచిస్తున్నాం. సడన్ గా ఒకసారి ఆగారనుకోండి, ఒక్కసారి ఆగిపోవచ్చు. ఏమైంది? అర్ధగంట నుంచి చదువుతున్నాం. అర్ధగంట సేపు వచ్చినటువంటి ఆలోచనలు ఏమైపోయినాయి? అర్ధగంట సేపు ఆలోచనల ద్వారా ఏదో అనుభవాలు కలుగుతున్నాయి. ఆ అనుభవాలన్నీ ఏమైపోతున్నాయి అంటే వచ్చినాయి పోయినాయి, అంతకంటే వచ్చినాయి పోయినాయి. మరి ఇవి వచ్చినందువలన పోయినందువలన ఆత్మకు ఏమైనా జరిగిందా అంటే అజ్ఞానంలో భ్రమలో ఉన్నప్పుడు అనుకుంటాం, ఈ పరిస్థితి అయినందువల్ల నాకు సమస్య వచ్చేసింది, నాకు నష్టం కలిగింది అని దాని గురించి మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ ఆలోచించుకొని ఆందోళన బాధలు పొందుతూ ఉంటారు. ఒక్కసారి ఖచ్చితంగా ఆగి చూస్తే నాకేం కాలేదు, ఇది చాలా ముఖ్యమైన విషయం, నాకేం కాలేదు. తెర మీద బొమ్మలు వచ్చినందువల్ల తెరకి ఎట్లా ఏం కాలేదో, గంట సేపు ఆలోచనలు వచ్చినాయి, ఆందోళన వచ్చింది, అలజడి వచ్చింది, సుఖ దుఃఖాలు కలిగినాయి. అంత అయినా ఒక్కసారి నేనెవరు అని ప్రశ్న వేసుకుంటే నాకేం కాలేదు అని సమాధానం వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనకి మేఘాల వల్ల వచ్చేటువంటి మెరుపులు, ఉరుములు అటువంటివన్నీ కూడా ఆకాశానికి ఇబ్బంది కలిగించినట్లు ఆత్మ కూడా తనలో వచ్చే సృష్టిలన్నింటికి పెద్ద ప్రపంచం మొత్తం మీద ఆత్మ ఉన్నది, అక్కడ సృష్టిలు ఉన్నారనుకోండి. మనం చూసుకుంటే ప్రస్తుతం మనకున్న అనుభవంలోంచి చూసుకున్న చాలు. మనలో వచ్చేటువంటి మనలో వచ్చే ఆలోచనలన్నీ పగటి కళలు, రాత్రిపూట వచ్చేవో రాత్రి కళలు పగటి కళలు ఎన్నో వస్తున్నాయి, కానీ ఏమీ కావట్లా. ఏం కావట్లేదు నీకటి తెలుసు అంటే ఆగి చూడు. ఆగి చూస్తే ఎవడైనా ఒప్పుకొని తీరాలి. అంటే ఆగటం తెలిసిన వాళ్ళు మొట్టమొదటిసారి వచ్చి ఆగటం అంటే ఏంటి అంటే చెప్పాలి కాదు, కానీ కాస్త కూర్చో ఆగటం అంటే ఏంటి అని తెలిసిన వాళ్ళు ఆగి చూస్తే అయిపోయింది. అర్ధగంట 40 నిమిషాల నుంచి చదువుతాం, ఏం కాదా? ఎక్కడ పోయినాయి అనుభవాలన్నీ? ఆ మాటలు, అనుభవాలు, శబ్దాలు ఏమో భౌతికంగా చూసినా కూడా నేను మాట్లాడిన మాటలు ఎక్కడికి పోయినాయి? ఈ గది అంతా వచ్చినాయి, గదిలో ఉన్న వాళ్ళందరూ విన్నారు. పక్క గదిలో అంత బాగా వినపడలా, 50 గజాల దూరం నుంచి వినపడలేదు. ఎందుకని? క్రమక్రమంగా సన్నపడుతోంది. ఎక్కడికి పోతుంది సన్నబడి? నాలో నుంచి వచ్చిన శబ్దం శుభానికి ఎక్కడికి పోయింది అంటే ఆకాశంలో కలిసిపోతోంది. అట్లాగే ఆలోచనలు కూడా వచ్చినాయి, ఎక్కడికి పోయినాయంటే ఆత్మలో కలిసిపోతున్నాయి. దానివల్ల ఆత్మకి ఏమైనా అయిందా? ఏం కాదా? ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఆకాశానికి ఏమైనా అయిందా? కాదా? అట్లాగే ఇన్ని ఆలోచనలు వస్తే తెలివికి ఏమైనా అయిందా? శుద్ధమైన తెలివికి ఏమైనా అయిందా? ఏం కాదా? ఏమీ కాలేదు అన్న విషయాన్ని మనం నిరూపించుకోవాలి. మళ్ళీ అనుభవంలో నిరూపించుకోవాలి. చాలా ముఖ్యం, అవసరమైనటువంటి విషయం. ఏంటి నాకేం కావట్లేదు, ప్రపంచం నిజమే అనుకున్నప్పటికీ వశిష్ఠ మహర్షి మళ్ళీ చెప్తున్నారు, కానీ నాకు అందుకు అంత నమ్మకం కలగలేదండి. ప్రపంచం కనపడుతుంది కదా, సత్యమే అనిపిస్తోంది, ప్రపంచం కళ లాంటిది అనిపించట్లేదు అన్నారు అనుకోండి. అయినా పర్వాలేదు, ఈ మాట చూసుకోండి, ప్రపంచం నిజమే అయినా నీకు అంటట్లా. మనసులో వచ్చే అనుభవాలు నిజమే అనుకోను, అయినా నీకు అంటట్లా, వస్తూనే పోతున్నాయి.
చాలు, ఈ మాట అయినా చాలు. ప్రపంచం నిజమే అయినప్పటికీ, నిజమా కాదా ఇంకొక అనుమానం వదిలి పక్కన పెట్టండి. నిజమే అనుకున్నప్పటికీ ఆ అనుభవాలు ఏవి నిలబట్టం లేదు, నాకు అంటటం లేదు. ఎడ చెప్పగలవండి? ప్రశ్న వేసుకొని చూస్తే నేనెవరు అని కానీ, ఆగి చూడు అని కానీ ప్రశ్న వేసుకొని చూస్తే మళ్ళీ అదే ఉంటుంది. మరి వేలకు వేల ఆలోచనలు వచ్చినాయి. పొద్దున్న నిద్ర లేచిన వరకు పడుకునే వరకు వేలకు వేల ఆలోచనలు వచ్చి వాళ్ళకి ఏమైపోయినా ఏమో. నేను మాట్లాడిన మాటలు ఇప్పుడు శబ్దం భౌతికంగా అన్ని వైపులు వెళ్తోంది, నా చుట్టూ అన్ని వైపులు వెళ్తోంది. వెళ్ళి 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 ఏమైపోయింది? ఎవరు లేకుండా పోయింది. ఎక్కడికి పోయింది అంటే ఆకాశంలో కలిసిపోయింది. ఎట్లా కలుస్తుంది? ఆకాశం శూన్యం, అందులో శబ్దం కలవటం ఏంటి? ఏమిటో విచిత్రం అంతే. అట్లా ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, ఆత్మకి ఏమీ కావటం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచం ఉన్నా సరే నిజమైనప్పటికీ నాకేమీ కాదు. ఈ జ్ఞానమైన చాలు మనకి మోక్షాన్ని. ప్రపంచం యొక్క అవసరం నాకు లేదు. ప్రపంచం నిజంగా ఉన్నప్పటికీ నాకు దానివల్ల లాభం కానీ నష్టం కానీ లేదు. ఏది నాకు అంటలేదు. జలంలోకి వెళ్లే సూర్య కిరణాలు కనపడవు. ఇంకొక ఉదాహరణ, జలంలోకి వెళ్లే సూర్యకిరణాలు కనపడవు పైనుంచి, కానీ జలం నుండి వచ్చే ప్రతిబింబం ద్వారా కనపడతాయి. మనం ఆకాశం పైకి చూస్తే సూర్యుడు కనపడతా, కింది వైపు చూస్తూ ఉంటే నీళ్లు కనపడతాయి. నీళ్లలో సూర్యుడు కనపడతాడా అంటే ఒక్కొక్కసారి కనపడతాడు. సూర్యుడో చంద్రుడో, అదే పక్కన చెట్లు, నీళ్ల పక్కన చెట్టు ఉందని, చెరువు పక్కన చెట్టు ఉంటే చెట్టు నీడ, ఆ చెట్టు యొక్క ప్రతిబింబం కనపడుతుంటాయి. అట్లాంటివి ఎట్లా కనపడుతుంటాయి అంటే నీళ్లలో వెళ్ళి చూడడం మంచి ఉదాహరణ. ఎటువంటి గొప్ప గొప్ప ఉదాహరణలు అన్ని మనకు తెలిసినవే. మళ్ళీ ఎక్కడి నుంచి కొత్తగా పట్టుకొచ్చిన ఉదాహరణలు కాదు. నీళ్లలో వెళ్ళేటటువంటి సూర్యకిరణాలు కనపడవు. నీటి మీద పడి రిఫ్లెక్షన్, ప్రతిబింబం చెంది మళ్ళీ మన కళ్ళల్లో వచ్చినప్పుడు సూర్యుడిలాగా కనిపిస్తుంది. ఆ ఉదాహరణ చెప్పారు. అదే విధంగా సర్వత్రా ఉన్న ఆత్మ కనపడకపోయినా శరీరంలో ప్రతిబింబించినప్పుడు అది కనపడుతుంది. అదే విధంగా సర్వత్రా ఉన్న ఆత్మ కనపడకపోయినా శరీరంలో ప్రతిబింబించినప్పుడు అది కనపడుతుంది. మనకేమైనా అనుమానాలుంటే ఈ లైన్ లో నిగురుతుంది. ఏమిటి? అంతటా ఉంది, అంతటా ఉంది, ఆత్మ అంతటా ఉందంటే అంతటా ఉంది. అంతటా ఎట్లా ఉండదు? నాలోనే ఒక ఆత్మ ఉంటుంది, ఏదో ఒకటి లోపల నాలోనే ఉండాలి కదా. మొత్తానికి శరీరం లోపల ఎట్లా ఉంది కదా అంటాం. ఇది సామాన్యమైనటువంటి భావం అండి. లౌకికుల్లో కూడా ఆత్మ ఉందని ఒప్పుకుంటారు. చచ్చిపోయినప్పుడు ఈ శరీరం నుంచి ఇది లేచిపోతుంది, ఇంకో శరీరంలో వెళ్ళిపోతుంది. ఆ దృష్టితో చెప్పిన శరీరంలోనే ఎక్కడో ఉంది జీవుడు. సామాన్యమైనటువంటి లౌకికమైనటువంటి వివరణ కోసం లౌకికమైనటువంటి భాషలో అది రైటే. వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి అతీతమైనటువంటి భావం ఏంటంటే ఆత్మ సర్వత్రా ఉంది. మరి సర్వత్రా ఉంటే నాలోనే కనిపిస్తుంది, మీలో కనిపిస్తుంది, మాట్లాడే వాళ్ళలో, చురుకుగా ఆలోచించే వాళ్ళలో, తెలివి గల వాళ్ళలో, జీవుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, మనుషుల్లో ఇట్లాంటి వాళ్ళలో కనిపిస్తుంది. కానీ ఒక పదార్థానికి మధ్యలో ఉండే శూన్యంలో కనిపించేది ఎందుకు? రాయి రెప్పలో కూడా ఉంటుంది కదా అంతటా. అంటే రాయి రెప్పలు ఎందుకు కనపడదు అంటే దానికి సమాధానం ఇది. జలంలో నుండి వచ్చే సూర్యుడు ప్రతిబింబం కనపడుతుంది, కానీ రాయి మీద పడ్డది, చెట్టు మీద పడ్డది, మట్టి మీద పడ్డది, అక్కడ కూడా ప్రతిబింబం కనపడుతుంది. అంటే స్పష్టంగా కొద్ది కాస్త కూస్తో లేకపోతే కనపడుతుంది. ఎందుకంటే కాస్త కూస్తో సూర్యుడి ప్రతిబింబం, సూర్యుడు వెలుతురు మనకు ప్రతిఫలించకపోతే అసలు రాయి రప్పని, చెట్టు చామని, మట్టిని కూడా మనం గ్రహించలేం. దేన్ని మనం కంటితో చూడాలన్నా సూర్యుడి యొక్క వెలుతురు వాటి మీద పడి ప్రతిబింబించి మనకు కనపడుతుంది. అంటే చాలా స్వల్పం అది. నీళ్లలోనూ అద్దంలోనూ పడ్డ వెలుతురు స్పష్టంగా పూర్తిగా సూర్యుడే అన్నట్టుగా అనిపిస్తుంది. అదే ఆ ఉదాహరణ ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ మనస్సు అనేటువంటి ఒక పదార్థం ఉంది. చాలా సూక్ష్మమైన పదార్థం, గొప్ప పదార్థం, నీళ్ళ లాంటిది. ఇందులో పడ్డటువంటి ఆత్మ ప్రతిబింబం బాగా కనపడుతుంది. మీకు నాకు మధ్యలో ఉండేటువంటి శూన్యం, ఆకాశంలో కూడా ఆత్మ పడుతోంది, కానీ
ఆ ప్రతిఫలం సరిగ్గా కనపడదు. రాయి రప్ప మీద పడ్డ ప్రతిఫలం లాగా, మట్టి మీద పడ్డ ప్రతిఫలం లాగా, బంక మట్టి మీద పడ్డట్టు, లేదా నల్లటి బట్ట మీద పడితే సరి కనపడదు. అంటే మానవుని యొక్క మనస్సు ఏంటంటే తక్కిన అన్ని పదార్థాలు, మానవుడి యొక్క మనస్సే కాదు అన్ని జీవులు, అందులో ముఖ్యంగా మానవుడు, ఇక్కడ ఉన్నటువంటి మనస్సు తక్కిన భౌతికమైన పదార్థాలతో పోలిస్తే చాలా సూక్ష్మం. నున్నటి అర్థంలాగా, లేదా నున్నగా ఉంటుంది నీటిలాగా. అట్లా ఇది బాగా నిర్మలమైనటువంటి మనస్సు. మనస్సు కూడా నిర్మలంగా మలినంతో కూడుకుంటుంది, పుణ్యాలు ఉంటాయి, కదులుతూ ఉంటుంది, చాంచల్యం, రజోగుణం, తమో, ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఆ సందర్భం, ఈ సందర్భం ఏంటంటే ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ తక్కిన వస్తువులతో పోలిస్తే మనస్సు చాలా నిర్మలం. కాబట్టి ఆత్మ యొక్క అంశము, ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క తెలివి శక్తి బాగా ప్రతిఫలిస్తుంది ఇక్కడ తక్కిన వాటిలో కంటే. మరి ఇక్కడ నా ఎదురుకుండా ఒక పుస్తకం ఉంది, పుస్తకంలో ఆత్మ ప్రతిఫలించిందని ఉంది. ఆత్మ ఉన్నది కాబట్టే పుస్తకం అనేటువంటి రూపం ఒకటి తెలియబడుతోంది. అయితే మనస్సులో పడ్డప్పుడేమో బాగా స్పష్టంగా వచ్చి నేనే అన్నట్టుగా కనబడుతుంది. నేను తెలుసుకుంటున్నాను, నేను ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాను, అట్లా నేను అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ పుస్తకంలో పడ్డది నేను అన్నట్టుగా ఊరికే తెలియబడుతూ ఊరికే ఉన్నట్టు ఉంటుంది. అంతే. తెలుసుకునే శక్తి బాగా స్పష్టంగా ఉండదు. తెలుసుకునే శక్తి పుస్తకంలో కూడా ఉన్నప్పటికీ అది దాదాపుగా శూన్యం, దాదాపుగా సున్నా. ఏ శక్తి ఉండటం అనేటువంటిది కనపడుతుంది. పుస్తకంలో కూడా ఉండటం అనేటువంటి శక్తి ఒకటి ఉంది కాబట్టి పరమాత్మ ఉన్నట్టే అని ఏ విధంగా లాజిక్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సరే, సర్వత్రా ఆత్మ ఉన్నప్పటికీ శరీరంలో ప్రతిబింబించినప్పుడు ఇది కనపడుతుంది. సముద్రము తరంగాల రూపంలో అనేకంగా గోచరించినా ఎంత చెప్తున్నాడు శ్రీరాముడు అడిగిన ప్రశ్న, సృష్టి ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా, చిదాత్మలో సృష్టి ఈ విధంగా ఉంటుంది. శరీరంలో ప్రతిబింబించి కనపడుతూ ఉంటుంది. సముద్రం తరంగాలు, మళ్ళీ తరంగాల ఉదాహరణ వచ్చారు, అనేకంగా గోచరించిన జలం కంటే వేరుగా ఏమీ లేనట్లు ఇందాక చెప్పింది. చైతన్య మహాసముద్రంలో నీటి నాది రూపంలో అనేకత్వం స్ఫురించినా చైతన్యానికి భిన్నంగా ఏదీ లేదు. తెర మీద బొమ్మల రూపంలో అనేకమైన బొమ్మల రూపంలో స్ఫురించినా ఏముంది అంటే వెలుతురుంది. తెర మీద పడే తెర ఉంది, తెర మీద వెలుతురుంది. వెలుతురు ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ, కొంచెం ఎక్కువ తక్కువ ఉండేప్పుడు కొత్త పదార్థాలు ఏవో ఉన్నట్టు మనకు భ్రమ కలుగుతుంది. నేను నాది రూపంలో అనేకత్వం స్ఫురించిన చైతన్యానికి భిన్నంగా ఏది లేదు. తెర మీద పడేదంతా వెలుతురే. చైతన్యం ఏదైనా విషయాన్ని అనుభవిస్తే తనను తానే అనుభవించినట్లు అవుతుంది. ఎందుకు? విషయాల రూపంలో ఉన్నది అదే. అది ఎట్లా కుదురుతుందండి అంటే ఇటువంటి వాటన్నిటికీ ఇంతకుముందు చెప్పాను మీకు. ఎంత సూక్ష్మమైన వేదాంత విషయమైనా చాలా కష్టంగా ఉందని అర్థం చేసుకోవడం అనుకున్నా, మూడవస్థల్ని మనం గుర్తిస్తే చాలు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఈ మూడింటిని చక్కగా విచారణ చేసి ఉంటే ఎక్కడో మనకు దానికి దీనికి పోలిక జరుగుతుంది. పోలికే మనం ఎందుకు ఎట్లా అనేది నిరూపించలేకపోయినా, సైంటిఫిక్ గా నిరూపించలేకపోయినా పోలికలు ఉన్నాయి కాబట్టి దృష్టాంతములు అంటే ఎగ్జాంపుల్స్, దృష్టాంతముల సహాయంతో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు? చైతన్యం ఏదైనా విషయాన్ని అనుభవిస్తే తనను తానే అనుభవించినట్లు అవుతుంది. ఇప్పుడు నా ఎదురుకుండా పండు రసం ఉన్నది, నేను అనుభవించాను, తాగాను. నేను పండు రసాన్ని అనుభవించాను. ఇది మామూలుగా చెప్పే భాష. ఈయన చెప్పే భాష ఏంటి? తనను తానే అనుభవించడం అన్నాడు. ఎట్లాగూ అంటే ఇది పండు రసం అనేటువంటిది కూడా మనస్సులో కలిగిన అనుభవం. మనస్సు కంటే భిన్నంగా పండు లేదు, పండు రసం లేదు. మరి దేన్ని అనుభవించామంటే మనస్సును అనుభవించాము అని చెప్పాలి, మనస్సులో వచ్చిన అనుభవాన్ని. మరి మనస్సుకు అనుభవం ఎట్లా వచ్చింది అంటే చైతన్యంలో వచ్చిన కదలిక వల్ల.
చైతన్యంలో వచ్చిన కదలిక తనను తానే అనుభవిస్తోంది. అదేంటి బాగా కష్టంగా ఉందండి అంటే, నేను చెప్పాను కళ దగ్గరికి వెళ్ళి చూడండి. 3 అవస్థలు దాకా విచారం చేస్తే చాలా అన్నాం కదా. కళ దగ్గరికి వెళ్ళి చూస్తే కళలో అంటే కళ రావడానికి ముందు నిశ్చలమైనటువంటి చైతన్యం, అందులో ఒక చలనం వచ్చింది. ఆ చలనం ఏ విధంగా వచ్చింది? ఒక మనిషి కూర్చుని పండు రసం తాగుతున్నాడు. అందులో ఏది అసలైన సృష్టి, ఏది కల్పితం అంటే అంతా కల్పితమే. పండు కల్పితం, పండు రసం కల్పితం, పండు రసాన్ని తాగుతూ ఉన్న మనిషి కూడా కల్పితమే. నువ్వు ఎవడెవడిని అనుభవిస్తున్నాడు అంటే మనస్సే. తాగేవాడి రూపంలో వచ్చినటువంటి మనస్సు త్రాగబడేటటువంటి దాని రూపంలో ఉన్న మనస్సుని అనుభవిస్తుంది. ఎందుకు? తాగబడే పండు రసం అంటే కూడా మనస్సే. మనసులో కలిగిన మార్పే పండు రసంగా వచ్చింది. మనసులో కలిగిన మార్పే తాగేవాళ్ళలాగా వచ్చింది. ఇంకో రకంగా చూడండి, ఒకడు బొమ్మ వేశాడు. ఒకడు మనిషి కుర్చీలో కూర్చొని గ్లాస్తో పండు రసం తాగుతాడు. ఒక బొమ్మ వేశాడు, బొమ్మ గీసాడు, పెన్సిల్ తోటో కళ్ళంతో గీసేసి వీడు పండు రసం తాగుతున్నాడు అనిపిస్తుంది బొమ్మను చూసినప్పుడు. ఇంకో రకంగా యథార్థాన్ని చూస్తే రెండు కాగితమే, లేదా రెండు గీతలే. కాగితం మీద కలంతోనో పెన్సిల్తోనో రంగులతోటో గీసినటువంటి బొమ్మలు. తాగేవాడు బొమ్మే, తాగబడేటువంటి పండు రసం కూడా బొమ్మే. ఇప్పుడు ఎవడెవడిని అనుభవిస్తున్నాడంటే చైతన్యమే ఒక మార్పు తెచ్చుకొని తాగేవాడిలాగా తాగబడేదానిలాగా రెండిట్టు ఆధారం చైతన్యమే. అట్లా ఏ వస్తువును అనుభవించినా తనను తానే అనుభవించినట్లు అవుతుంది. ఇదే విద్వాంసుల అనుభవం. కానీ జగత్తు అంతా ఆత్మ కంటే వేరుగా ఉంది అని అజ్ఞానులు కల్పన చేస్తున్నారు. ఇదండి, జగత్తంతా ఆత్మ కంటే వేరుగా ఉంది అంటే స్వయంగా దానికి ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, అంటే స్వతంత్రంగా ఆత్మ కంటే భిన్నంగా, ఆత్మకు సంబంధం లేకుండా, ఆత్మ మీద ఆధారపడకుండా ప్రపంచం అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఉంది. ఆత్మ ఉన్నా లేకపోయినా ప్రపంచం ఉంటుంది, ప్రపంచం ఉన్నా లేకపోయినా ఆత్మ ఉంటుంది. అది వేరు ఇది వేరు, రెండు ఎప్పటికీ రెండు శాశ్వతంగా ఉంటాయి అని అనుకోవడం తప్పు అంటారు అజ్ఞాన దృష్టి. ఇక్కడ చెప్పేది ఏంటి? జ్ఞాన దృష్టి. జగత్తంతా ఆత్మే. ఆత్మ కదలకుండా ఉన్నప్పుడు నిశ్చల స్వరూపం ప్రళయం, ఆత్మ కదిలినప్పుడు సృష్టి, మళ్ళీ ఆత్మచలనం ఆగిపోతే మళ్ళీ ప్రళయం. ఒక మనిషి స్థాయిలో చెప్పాలంటే చైతన్యం యొక్క చలనం ఆగిపోయినప్పుడు సుషుప్తి, మళ్ళీ చైతన్యం చలించిన మొదలు పెట్టినప్పుడు కళ, మళ్ళీ ఆగిపోతే సుషుప్తి. సుషుప్తి అంటే గాఢనిద్ర. ప్రపంచాన్ని ఈ విధంగా చూడాలి అంటున్నారు. ఈ చైతన్యం స్వభావం చేతనే సూర్య చంద్రాదుల్ని ప్రకాశింపజేస్తుంది. ఇక మీరు ఇది వర్ణనండి, రకరకాలుగా ఉన్నాయి. ఆ చైతన్యం అంతా అదే అని చెప్పిన తర్వాత మనస్సు హత్తుకునేటట్టుగా చెప్పడం కోసం ఈ చైతన్యం స్వభావం చేతనే సూర్య చంద్రాదుల్ని ప్రకాశింపజేస్తుంది. సూర్యుడు చంద్రుడు ప్రపంచం మీద ఉన్న అన్ని పదార్థాలని ప్రకాశింపజేస్తున్నారు వాళ్ళ యొక్క వెలుగుతోటి. అంటే వాళ్ళని కూడా ప్రకాశింపజేసే వెలుగు నీలోనే ఉంది. ఎట్లా? నువ్వు గుర్తించాలి, ఇది సూర్యుడు అని గుర్తించాలంటే తెలివి ఉండాలి. సూర్యుడు యొక్క బొమ్మ నీ తెలుగులో పడాలి, అంటే మనసులో సూర్యుడు యొక్క బొమ్మ పడాలి. ఇది సూర్యుడు అని నువ్వు గుర్తించాలి. యొక్క అనుభవం నాకు కలిగింది అని అహంకారం వస్తుంది. ఇదంతా కలిస్తే సూర్యుని యొక్క అనుభవం. అట్లా సూర్య చంద్రాదులను ప్రకాశింపజేసేది అంటే తెలివి. అదే సర్వభూతాల జన్మకి సంహారానికి కారణమవుతుంది. ఇందా చెప్పిన ఒక్క మనిషి దగ్గర చూస్తే శుద్ధ చైతన్యం గాఢ నిద్రలో ఉంది, చలించినప్పుడు కళ వస్తుంది. జనం అయితే మళ్ళీ నిద్ర, చలిస్తే మళ్ళీ కళ. ఇదే విషయాన్ని సృష్టి మొత్తానికి పెడితే పరమాత్మ చలించకుండా ఉన్నాడు, ప్రళయం చలించడం మొదలుపెట్టాడు సృష్టి, మళ్ళీ చలనం ఆగిపోయింది, మళ్ళీ పరమాత్మ. అంటే కాసేపు సృష్టి కాసేపు పరమాత్మ ఉంటాడా అని అనొచ్చు. అక్కడ మళ్ళీ కొంచెం తేడా చెప్పాలి. ఏంటి? పరమాత్మ ఎప్పుడు ఉంటాడు, సృష్టిలోనూ పరమాత్మ ఉంటాడు, సృష్టి లేనప్పుడు ఉంటాడు. సృష్టి లేనప్పుడు ఎట్లా ఉంటాడు? శుద్ధమైన పరమాత్మ గాఢ నిద్రలో లాగా ఉంటాడు.
రెండోది లేదు. సృష్టి జరిగినప్పుడు ఎట్లా ఉంటాడు? సాక్షి మాత్రంగా, ఆధారంగా. తెర మీద బొమ్మలు పడుతూ ఉన్నప్పుడు కూడా తెర ఉంటుంది, బొమ్మలు ఆగిపోయినాయి కొత్త తెర ఉంటుంది. అట్లా ఆత్మ లేని సమయం అంటూ ఉండదు. అవి అంటే ప్రకృతిలో వచ్చినటువంటి ప్రపంచం ఉండొచ్చు, లేకపోవచ్చు. అందువల్ల సర్వభూతాల జన్మకి సంహారానికి అది కారణమవుతుంది. ఈ చైతన్యం ఎప్పుడు నశించడం లేదు, పుట్టడం లేదు, లేవటం లేదు, కూర్చుండటం లేదు, రావటం లేదు, పోవటం లేదు, ఇక్కడ అని అక్కడ అని లేదు. ఇదంతా ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్తున్నారు. ఈ రకరకాలుగా చెప్పడం అనేది మననం కిందికి వస్తుంది. అబ్బా ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా అని అనిపించింది అనుకోండి మనకి ఎప్పుడైనా, అప్పుడు ఈ మాట రావడం లేదు, పోవడం లేదు, వెళ్ళటం లేదు, నేను ఎప్పుడు ఒకే చోట ఉంటాను అని ఒక వాసనని తొలగించుకోవడానికి సందర్భానికి తగినట్లుగా మనం ఈ మాటలను ఉపయోగించుకోవచ్చు. ఇవాళ అక్కడికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళటం లేదు, రావటం లేదు, నేను ఎప్పుడు ఒకటిగానే ఉన్నాను, ఇవాళ చాలా ఎక్కువ భోజనం అయింది, కడుపుంత నొప్పిగా ఉంది అన్నాం, తినటం లేదు, తినకపోవటం లేదు, ప్రపంచం అంతా ఈ ఆత్మకి ఏది అంటదు అని ఆ సందర్భంలో అనుకోవచ్చు. మనసులో చలనం వస్తుంది, ఎప్పుడైతే ఆందోళన వస్తుంది, ఆందోళనకి వేరైనటువంటి ఆత్మనే అని అనుకోవచ్చు. అటువంటి వాటి కోసం ఈ వివరాలు పనికొస్తాయి. లేదా ఒక్క మాట చాలు, అది అసలు మార్గం లేదని ఒక మాట చెప్తే అయిపోయింది. యోగ భాషను ఒక్కళ్ళు అంతా కలిపి ఒక 10 శ్లోకాలు చెప్పేయచ్చు. ఏం చెప్తున్నారు? నశించడం లేదు, పుట్టడం లేదు, లేవటం లేదు, కూర్చుండటం లేదు, రావటం లేదు, పోవటం లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు. అవిద్య చేత అవిద్యను ప్రతిబింబించిన తన రూపాన్నే జీవ చైతన్యంగా గ్రహిస్తూ అనంత రూపాన్ని వదిలి క్రమంగా అహంభావాన్ని పొందుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది చెప్పలేం కానీ అది జరుగుతుంది. అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ తనలోనే ఒక చలనం వచ్చింది. ఆ చలనంలో ప్రపంచం తయారైనట్టు అనిపించింది. మళ్ళీ తానే అన్ని పదార్థాలలో ప్రతిబింబ రూపంలో ముందు ఒక ఆత్మ ఉంది. చలించేటప్పటికి 1,00,000 వస్తువులు వచ్చినట్టు అనిపించింది. మనం చూడొచ్చు, చెరువు లాంటిది ఉంటుంది, ఇచ్చిన అసలు గాలి కూడా లేదనుకోండి. గాలి బంధించినటువంటి సమయంలో చూస్తే సూర్యుడు లేక చంద్రుడు మంచి స్పష్టమైన ప్రకాశం అద్దంలో చూసినట్టు కనపడుతుంది. కొద్దిగా గాలి రంగానే తల ఆడుతుంటాయి. అంటే ఏంటి? నీళ్లు 1000 రకాలుగా 1000 భాగాలుగానో 1,00,000 భాగాలుగానో అలలో చిన్న చిన్న అలలు ఉంటుంది. దానిలో చిన్న చిన్న చలనాలలాగా, కంపనలాగా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట కొద్దిగా వెంతురుబడి తలతలలో కనిపిస్తాయి. ఖచ్చితమైనటువంటి సూర్యుడు కానీ చంద్రుడు ఎక్కడ కనపడడు, కానీ చెరువు అంతా తలతలలాడుతున్నట్టు కనపడుతుంది. సరిగ్గా ఆత్మ అంతటా ఉంది. కొంచెం చలనం రంగానే 1,00,00,000 పదార్థాలు తయారైన, 1,00,00,000 అంటే ఊరిగా చెప్తున్నాను ఉదాహరణకి, 1,00,00,000 అంటే అక్షం కోటి గారు చెప్పడానికి వీల్లేనని, 1,00,00,000 పదార్థాలు తయారైన, 1,00,00,000 పదార్థాలను ఆత్మ యొక్క వెలుతురు పడింది. వెలుతురు అంటే ఇక్కడ సూర్యుడు వెలుతురు కాదు, చైతన్యం పడింది. అది ప్రతిబింబించి ఒక్కొక్క ప్రతిబింబం ఒక్కొక్క నేను 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 అంటే అవుతుంది. ప్రతిబింబం నేను అంటుంది. ఆ ఉదాహరణ చెప్పారు. ప్రతిబింబానికి కారణం ఏంటి అంటే 2. ఒకటి ఆ చిన్న పదార్థంలో పడటం, రెండవది బింబం పడినటువంటి ఆత్మ. ఆత్మ సర్వవ్యాపకమైన ఒక అయినప్పటికీ చిన్న శరీరంలో పడేటప్పటికీ నేను కూడా చిన్నవాడిని అన్నట్టుగా తయారవుతోంది. అది జీవుడు. అటువంటి జీవులు ఎంతమంది ఉంటారని ఎన్ని శరీరాలు ఉంటే అన్ని ఉంటాయి. మరి ఇంకా అద్వైతం ఏంటి అంటే ఈ శరీరంలో ఆ శరీరంలో ఎంతమంది జీవులు ఉన్నారు అని లెక్క పెట్టుకుంటూ పోతే అది ద్వైతం అవుతుంది. వీటికి ఆధారమైనటువంటి తెలివేది అంటే అప్పుడు అద్వైతం. అంతా ఒకటే తెలివి. ఆధారమైనటువంటి తెలివికేమో పరమాత్మ అని పేరు పెట్టారు. ఒక్కొక్క శరీరంలో ఉన్న తెలివికి జీవాత్మ అని పేరు పెట్టారు. దాన్ని ఇక్కడ జీవ చైతన్యం అన్నారు. అవిద్య చేత తెలియకపోవడం చేత అవిద్య యందు ప్రతిబింబించిన తన రూపాన్నే జీవరూపంగా గ్రహిస్తూ, జీవ చైతన్యంగా గ్రహిస్తూ, అటువంటి జీవ చైతన్యాలు ఉన్నాయి, లక్షల కోట్లుగా ఉన్నాయి. అనంత రూపాన్ని వదిలి, అంతటా ఒకటిగా ఉన్న రూపాన్ని వదిలి క్రమంగా అహంభావాన్ని పొందుతుంది. అహంభావాన్ని పొందుతుంది. అంతకుముందు ఒకటే ఉన్నప్పుడు అహంభావం కూడా ఉండదు, అనవసరం. రెండోది ఉంటే నేను నువ్వు అని, అసలు ఒకటే ఉన్నాను అనుకోండి, నేను అనుకోవాల్సిన పని లేదు.
అటువంటి పరమాత్మ అహంభావాన్ని పొంది నేను నువ్వు ఇది అది ఆ జీవత్వం పదార్థాల అనేకత్వం దృఢపడినప్పుడు ఆ జీవత్వం అంటే పదార్థం ప్రతిబింబించడం అంటే ఏంటి అర్థం కాకపోతే కొంచెం ఇట్లా అనుకోండి, పదార్థంతో కలిసిపోయింది అనుకోండి, ఇన్వాల్వ్ అయిపోయింది. పదార్థంతో కలిసిపోయినటువంటి చైతన్యం ఆ జీవత్వం పదార్థాల అనేకత్వం దృఢపడినప్పుడు ఇది ఉంది ఇది లేదు అనే భావం చేత ఇష్టానిష్టాలు పూనటం వదలటంలకి స్థానమైన దేహాత్మ భావాన్ని పొందుతుంది. అనేక పదార్థాలు దృఢపడినప్పుడు ఇది అది 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 అనిపించినప్పుడు ఇది ఉంది ఇది లేదు ఇది మంచిది ఇది కాదు ఇది పూనాలి ఇది వదలాలి అంటే తెలుసుకుంటుకోవాలి వదలాలి అనేటువంటి వాటికి స్థానమైన దేహాత్మ భావాన్ని పొందుతుంది. దేహమే నేనని అనుకుంటుంది, నిజంగా కాదు అనుకుంటుంది. ఏది అనుకోవడం? ప్రతిబింబం అనుకుంటుంది. ప్రతిబింబం ఎట్లా అనుకుంటుంది అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబం కాబట్టి పరమాత్మ యొక్క శక్తి కొంత ఇందులో కూడా వస్తుంది, వచ్చి ఇదే నేను శరీరమే నేను అనుకుంటుంది. పలు విధాలైన శారీరక క్రియల ద్వారా చిదాత్మయే ప్రపంచాన్ని తనకు భోగ్యంగా చేసుకుంటోంది. పలు విధాలైన శారీరక క్రియల ద్వారా అంటే పనులు చేస్తుంది. చిదాత్మయే ప్రపంచాన్ని తనకు భోగ్యంగా చేసుకుంటోంది. మొదట్లో తనలో నుంచే వచ్చింది ప్రపంచం. అందులో కొన్నిట్లో తాను దూరి నేను అంటున్నాడు, కొన్ని జడ పదార్థాలు అందులో నేను లేదనుకుంటున్నాడు. ఆ పదార్థాలు కొన్ని నాకు కావాలి అని వద్దని అనుకుంటున్నాడు. నేను అనుభవిస్తున్నాను అహంభావాన్ని పొందుతున్నాడు. కొన్ని నాకు కావాలి భోగ్య వస్తువులు అనేది కావాలి అనబడేవి. ఇవన్నీ తయారు చేసుకుని పెద్ద నాటకం తయారైపోయింది. అయినా యథార్థంగా ఏమీ చేయడం లేదు. ఏది చిదాత్మ ఏమి చేయడం లేదు. చిదాత్మయే పదార్థాలకి అవకాశం ఇచ్చే ఆకాశ రూపంలో ఉంది. ఆకాశంలో ఆత్మ ఎట్లా ఉంటుంది అని మీకు అనుమానం వచ్చిన ఎవరిని అడిగి చెప్పచ్చు. ఏం చెప్పాలి? ఆత్మ యొక్క శక్తులు అనేకం. ఎట్లా అనేకం అంటే వెలుతురు ఉదాహరణ తీసుకోండి. తెల్లటి బట్ట మీద పడ్డు తెల్లగా, పచ్చటి ఆకు మీద పడ్డప్పుడు పచ్చగా, ఎర్రటి గులాబీ పువ్వు మీద పడ్డప్పుడు ఎర్రగా, ఏదో ఆరెంజ్ పండు మీద పడ్డప్పుడు ఆ రంగులోను, ఇట్లా రకరకాల రంగులు ఎట్లా వస్తున్నాయి ఒకే వెలుతురులో అంటే వెలుతురులో తేడాలు కాదు, వెలుతురు దేని మీద పడిందో ఆ పదార్థం యొక్క లక్షణం. అట్లాగే ఇక్కడ ఆత్మ దేని మీద పడితే ఆత్మ ఒకటే ప్రకాశం. ఏ వస్తువు మీద పడ్డదో ఆ వస్తువు యొక్క లక్షణాలు ఆత్మకు వచ్చినాయా అన్నట్టు ఉంటుంది. వెలుతురు ఎర్రగా ఉంది, వెలుతురు పచ్చగా ఉంది, వెలుతురు నల్లగా ఉంది, వెలుతురు తెల్లగా ఉంది అనుకోవచ్చు మనం. అసలు వెలుతురుకి ఏ రంగు లేదు. అట్లాగే ఆత్మకు ఏ లక్షణము లేకపోయినా దేని మీద పడుతుందో ఆ లక్షణాలు వస్తాయి. దేని మీద పడుతుంది అంటే ఇక్కడ ఆకాశం మీద పడితే ఏమవుతుంది అని మొత్తం ఫస్ట్ చెప్పాడు. ఆకాశం మీద పడ్డప్పుడు పదార్థాలకు అవకాశం ఇచ్చే ఆకాశ రూపంలో ఉంటుంది. అవకాశం అంటే ఇతర వస్తువులు నింపడానికి ఖాళీ కావాలిగా, సృష్టి చేయడానికి ముందు ఖాళీ కావాలి కదా. అందుకని ఆత్మ ముందు ఖాళీ రూపంలో సృష్టి చేసుకుంటుంది. దాన్ని ఆకాశం అన్నాడు. అదే రూపధర్మం అంటే రూపం అంటే కనపడే ధర్మం. రూపధర్మం గల అగ్నిలాగా, కఠినత్వం కలిగిన పృథ్వీలాగా, స్పంద ధర్మం అంటే చలించే ధర్మం కల వాయువులాగా, రవత్వ ధర్మం గల జలంలాగా ఇంకా అనేక రూపాలను పొందుతూ జగత్తు అనే మొలకని పోషిస్తోంది. ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువుకి ఆ వస్తువులో ఉండడానికి తగిన శక్తి పరమాత్మ నుంచి వస్తోంది. రకరకాలుగా ఉండడం అనే శక్తి ఆ వస్తువులో ఉంది. ఇంకా ఇంకొక మెట్టు వెళ్ళి ఆ వస్తువుకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ వస్తువులు కూడా పరమాత్మ నుంచి తయారయ్యాయి. అంటే ముందు ఒక్కటిగా పరమాత్మ ఉంటే అట్లా చలనం వచ్చేటికి అనంతమైన పదార్థాలుగా తయారైతే
అందులో కొన్ని పదార్థాల్లో బాగా రిఫ్లెక్షన్స్ వచ్చినప్పుడు జీవుల్లాగా తయారై అంత ఎక్కువగా అసలు చెప్పుకోవడానికి వీలైనంత తక్కువగా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు అటువంటి ప్రతిబింబం పడినటువంటి జడ పదార్థాలాగా ఉంటున్నాయి. ఈ ఇందులో పడినటువంటి జీవుల్లాగా పడినటువంటి ప్రతిబింబం జడ పదార్థంలాగా ఉన్నటువంటి పదార్థాలని అనుభవిస్తోంది. ఇదంతా ఎట్లా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది మీకు అనిపిస్తే మళ్ళీ వెళ్ళండి, కళ్ళ దగ్గరికి వెళ్ళండి. కళ్ళ తిరిగేది అదే. కళ్ళలో పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నారు, ఫీస్ట్. 20 మంది వచ్చారు, పెద్ద టేబుల్స్ వేశారు, అందులో ప్లేట్లు పెట్టారు, వడ్డిస్తున్నారు, 20 మంది తింటున్నారు. అందులో తినేవాడు చైతన్యమే. ఎందుకు? కళ కదా ఇది. కళలో చైతన్యమే తినేవాళ్ళలాగా వచ్చింది. వాడు పెట్టుకున్న ప్లేటు, అందులో వడ్డించిన పదార్థాలు, వాడు కూర్చున్న కుర్చీ, వీటిని టేబుల్స్ అంత చైతన్యమే. మరి చైతన్యం అయితే కొంత జడంగా, టేబుల్ ఏమో కదలకుండా ఉంది, మనిషి ఏమో టకటక తినేస్తున్నాడు. అంతే దాని లక్షణం. ఆ చైతన్యమే ఈ పదార్థాలతో కలిసినప్పుడు కదులుతున్నట్టు, ఈ పదార్థాలతో కలిసినప్పుడు అనుభవిస్తున్నట్టు, ఈ పదార్థాలతో కలిసినప్పుడు అక్కడ జడంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ వర్ణన అంతా అర్థం కావాలంటే కళ దగ్గరికి వెళ్తే, అది కళ 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మనకి గట్టిగా ఆలోచిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. ఇదంతా కళలో జరిగినట్టుగా జరుగుతోంది. అనేక రూపాన్ని పొందుతాం. ఇంకా అదే దిన, వర్ష అంటే సంవత్సరం, యుగ మొదలైన రూపంలో కాలంలాగా నీతిని పాలిస్తోంది, ఒక నియమంగా నడుస్తోంది. నదులలో తరంగాల్లాగా సృష్టి సమూహాలన్నీ దాని వల్లనే నడుస్తున్నాయి. తరంగాల్లాగా సృష్టి సమూహాలన్నీ, ఒక సృష్టి, అనేక సృష్టి, 14 లోకాలు, రకరకాల ఆచార విచారాలతోటి, వివిధ వేష భాషలతోటి, అనేక జీవ జాతులతోటి మరలా మరలా ఉత్పత్తి విలయాలు చెందుతున్నాయి. వీటన్నిటికీ మూలం శుద్ధ చైతన్యం. అది నిజం. మరి ఈ రకరకాల మార్పులు అబద్ధం. ఎందుకంటే నిలవు కాబట్టి. 2 రకాలుగా నిలవు. ఏంటంటే ప్రపంచం నిలవదు అని చాలాసార్లు చెప్తున్నారంటే 2 రకాలుగా. ఒకటి, ఎప్పటికీ ప్రతి క్షణం మారిపోతుంది. ఏ వస్తువు స్థిరంగా ఒకే రకంగా ఉండదు, మారుతోంది అది. రెండవది, ప్రళయం వచ్చినప్పుడు అసలు ఏం లేకుండా పోతుంది. మన అనుభవంలో చూసుకుంటే పగలంతా ఎన్నెన్నెన్నో అనుభవాలు మారుతున్నాయి కాబట్టి ఏ అనుభవం నిజం కాదు. రెండో రకం ఏంటంటే గాఢ నిద్ర వచ్చినప్పుడు అన్ని పోతున్నాయి. 2 రకాలు. గాఢ నిద్ర నుంచి ఏమీ లేకుండా పోతుంది, అదొకటి. మరి ఉన్నాయి కదా అనుకుంటే ఏది నిలబట్టలేదు. ఎప్పుడు కొత్తది 1, 2, 3, 4, 100 ఆలోచనలు వచ్చాయి. 1 పోయి 2, 2 పోయి 3, 3 పోయి 4, 4 పోయి 5, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఏ ఆలోచన నిలబట్టలేదు. కాబట్టి ప్రతి ఆలోచన ప్రతి క్షణం చచ్చిపోతున్నట్టే. కొత్త ఆలోచన పుడుతుంది, పాత ఆలోచన చచ్చిపోతుంది. ఇట్లా 2 రకాల. సుషుప్తిలో పూర్తిగా ఆగిపోయింది, గాఢ నిద్రలో పూర్తిగా ఆగిపోయింది. మెలకులోను కళ్ళలోను ప్రతి క్షణం మార్పు చెందుతోంది. ఈ విధంగా చేస్తే అనేక జీవజాతులు మరలా ఉత్పత్తి విలయాలు చెందుతున్నాయి. ఇవన్నీ రామచంద్ర, ఇదంతా చైతన్యం యొక్క విలాసమే. ఈ జగత్తు సత్యము కాదు, అసత్యము కాదు. అసత్యం కూడా కాదన్నారు. అప్పుడప్పుడు అసత్యం అని చెప్తూ ఉంటాం. ఇక్కడ సత్యము కాదు, అసత్యం కాదు. ఎందుకని? కాసేపు అనుభవంలోకి వస్తుంది. ఒక్క క్షణం అనుభవంలోకి వచ్చినా ఒక్క క్షణం ఏదో సత్యత్వం ఉన్నట్టే. క్షణిక సత్యత్వం ఉంది కదా అనుకోవచ్చు. ఏంటంటే మాయ. ఇట్లా చెప్పడం లేదు, అట్లా చెప్పడం లేదు. చైతన్యంలో స్థితి కలిగి ఉండటము లేదు, దానికి భిన్నంగా ఉండటము లేదు. ఈ జగత్తు సత్యము కాదు, అసత్యము కాదు. చైతన్యంలో స్థితి కలిగి ఉండటము లేదు, చైతన్యంలో స్థితి కలిగి అంటే గట్టిగా అట్లా నిలబడి ఉండటము లేదు, దానికి భిన్నంగా ఉండటము లేదు. ఏమిటి అంటే ఉన్నది ఉన్నట్టుగా అనుభవంలో తెలుసుకోవడం. మన అనుభవం ఏంటి అంటే గాఢ నిద్ర కళ. ఇది మన అనుభవం. ఇప్పుడు కూడా అట్లాగే గాఢ నిద్ర కళలాగా ప్రపంచం జరుగుతోంది అని మనం అనుభవంలో చూసుకోవడమే. ఎట్లా జరుగుతుంది అంటే చెప్పలేము. మాయా అన్నారు. తెర మీద బొమ్మలు ఎట్లా కనపడతాయండి? బొమ్మలు కనపడుతున్నాయి, నిజమని ఎందుకు అనిపిస్తోందండి? అంతే మాయ.
మాయా అంటే చెప్పడానికి వీళ్ళేంటి అని. అందుకని చెప్పచ్చు, నిజంగా ఉండటం సత్యము కాదు, అసత్యము కాదు. ఓ రామ, దేనికే నీవు శబ్దస్పర్శ రూప రస గంధాలు తెలుసుకుంటున్నావు. శబ్దస్పర్శ రూప గంధాలంటే ఐదు ఇంద్రియాలకి సంబంధించినటువంటి శబ్దం వినటం, స్పర్శ తెలుసు కదా, ముట్టుకొని చూడటం, రూపం కంటి కనపడేది, రసం నాలుక, గంధం ముక్కుకు సంబంధించింది. ఇవన్నీ దేంతో తెలుసుకుంటున్నావో, దేంతో తెలుసుకుంటున్నావు అంటే ఇంద్రియాలతో తెలుసుకుంటున్నాము అని ఫస్ట్ రిప్లై మంది. మొట్టమొదటి చెప్పేది ఇంద్రియాల సాయంతో తెలుసు. ఇంద్రియాలకు మూలం ఏంటి? ఆ ఇంద్రియముల యొక్క జ్ఞానం అంతా మనస్సులో పడుగా ఉంది. కాబట్టి మనస్సు ద్వారా గ్రహిస్తున్నాం. అట బయట నుంచి వచ్చిన జ్ఞానం చాలదు. బయట నుంచి వచ్చిన కళ్ళతోటి, చెవులతోటి, స్పర్శతో అన్నింటిలో తెలుసుకొని ఇది ఫలానా వస్తువు అని గుర్తించాలంటే చాలా పని లోపల జరుగుతుంది. బయట ఒక కన్నట్టు చూపిస్తుంది, చెవులు కనిపిస్తే చాలా చిన్న పని. అది 10 వంతులు ఉంటుంది. 90 వంతుల పని మనసులో జరుగుతుంది. వెంటనే గుర్తించి ఇది రంగులో ఉంది, ఇది ఆకారంలో ఉంది, ఇది ఫలానా వస్తువు, ఇంతకుముందు ఈ వస్తువు చూసాం, ఇది ఈ వస్తువు యొక్క పేరు ఇది చెప్పాలంటే 90 వంతుల పని మనసులో జరుగుతుంది. అందుకని నువ్వు దేనికే ఈ శబ్దస్పర్శ రూపసగంధాలు తెలుసుకుంటావు అంటే ఇంద్రియములు అని చెప్పడం పైపైన చెప్పినట్టు కాదు, మనస్సు ద్వారా అని చెప్పి ఇంకొంచెం లోతుగా చెప్పినట్టు. ఇంకా లోతుగా చెబితే చైతన్యం అనేటువంటి శక్తి, తెలుసుకోవడం అనేటువంటి శక్తి మనస్సులో ఉంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శుద్ధ చైతన్యం. అది ఎట్లా తెలుస్తుంది అంటే మనస్సు మారకుండా ఆగిపోయినప్పుడు తెలుసుకునే శక్తి మిగులుతోంది. తెలుసుకునే శక్తి మిగులుతుంది మనసు ఆగిపోయినప్పుడు కూడా. కాబట్టి అన్నిటికంటే మూలం ఏంది? అది తెలుసుకునే శక్తి అన్నిటికంటే మూలం. దేని తెలుసు? ఏమీ తెలుసుకోకుండా ఉంటుంది మొత్తానికి శక్తి. సూర్యుడు దేన్ని తెలుసుకుంటారంటే దేని ప్రకాశం, దీని దాని అంత ప్రకాశం సూర్యుడు. అది దేని మీద పడితే అది ప్రకాశిస్తుంది. అట్లా శుద్ధమైన తెలివి ఉంది. ఇంద్రియాల మీద పడుతుంది, మనస్సులో పడుతుంది. ఆ పడ్డప్పుడు ప్రకాశిస్తుంది. అవి తెలుసుకునే శక్తి వాటికి వస్తుంది. అవి పని చేయకుండా ఆగిపోయినప్పుడు కొత్త తెలివి శక్తి ఉంటుంది, కొత్త అనుభవం. అట్టి ఆత్మయే సర్వత్రా వ్యాపించి ఉంది. సర్వత్రా అంటే ప్రతి జీవిలో ఉంది, జీవికి మధ్యలో ఉంది, ప్రతి పదార్థంలో ఉంది, పదార్థానికి మధ్యలో కూడా ఉంటుంది. సర్వత్రా వ్యాపించి ఉంది. సర్వవ్యాపి నిర్మలమైన ఆత్మలో ఏకత్వం, అనేకత్వం అవిద్య చేతనే కనపడుతున్నాయి. వాస్తవంగా పరమాత్మలో ఏ కల్పన లేదు. మరి అంతా ఒకటంటారా 10 అంటారా అంటే చూడండి, ద్వైతవాదులు అద్వైతవాదులు అంటారు కదా. అద్వైతం అంటే అంతా ఒకటని చెప్పడం, ద్వైతం అంటే అన్ని రకాలని చెప్పడం. ద్వైతవాదులు వచ్చి అద్వైతం వాళ్ళని తిడుతూ ఉంటారు. నువ్వు పరమాత్మ ఒకటేంటి, నీకే పోలిక ఉంది ఎక్కడైనా, అది తిడుతూ ఉంటారు. అంటే తిట్టడం తీవ్రంగా ఖండిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెబుతున్నారు? సర్వవ్యాపి నిర్మలమైన ఆత్మలో ఏకత్వం, అనేకత్వం అవిద్య చేతనే కనపడుతున్నాం. నువ్వు ద్వైతం అన్నా అవిద్య, అద్వైతం అన్నా అవిద్య. ఏం అనకుండా ఉండాలి. ఇది అసలు ఒక పేరుకి అద్వైతం అని చెప్తాం కానీ అసలు ఏంటంటే ఏం లేదు, చెప్పడానికి వీలు, దాని పేరు పెట్టడానికి వీలు. అనేకత్వం, ఏకత్వం కూడా అవిద్య చేతనే కనపడుతున్నాయి. వాస్తవంగా పరమాత్మలో ఏ కల్పన లేదు. వాస్తవంగా అంటే వస్తువులో నిజమైన కొత్త వస్తువులాగా, సృష్టి అంటే కొత్త వస్తువు, సృష్టి అయితే సృష్టి అనాలి. ఆ పాత వస్తువు కొంచెం మారితే కొత్త వస్తువు వచ్చినట్లు అనిపించింది అంటే అది సృష్టి కాదు. కళలో సృష్టి జరిగింది కదండి అంటే నిజమైన సృష్టి కాదు. కళకు ముందున్నటువంటి శుద్ధ చైతన్యం ఏదో కొన్ని మార్పులు, చలనం వచ్చి కొత్త వస్తువులు వచ్చినట్లు అనిపించినాయి. దాని సృష్టి అంటావా అంటే అనొచ్చు కాసేపు, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే నిజమైన సృష్టి కాదు అది. ఊరికే అంతకుముందు నువ్వు చలనం వల్ల కొత్త వస్తువు వచ్చినట్టు అనిపించింది. అది వాస్తవంగా అంటే వస్తువుగా కొత్త వస్తువు ఏం సృష్టి కాలేదు. పరమాత్మలో ఏ కల్పన లేదు. తనకు అన్యంగా ఏ పదార్థము లేకపోతే అది ఇక ఆత్మ దేన్ని కోరుతుంది, దేన్ని స్మరిస్తుంది, దేన్ని నిర్మిస్తుంది, ఏ ఫలం కోసం క్రియలు చేస్తుంది? పరమాత్మ గురించి శక్తిని చెప్తున్నాడు. పరమాత్మ సృష్టి చేస్తున్నాడు అనేది ఎందుకు చేస్తుంది అని ప్రశ్న అడుగుతారు కాబట్టి పరమాత్మ సృష్టి చేసిన అవసరం ఏంటి? బొమ్మలు తయారు చేసాడు, బొమ్మలు చేస్తున్నాడు, మట్టితోటో చెక్కతోటో బొమ్మలు పోయేతోటి బొమ్మలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే అమ్ముకుంటాడు, కొనుక్కుంటాడు. కొనుక్కున్నాడు ఎందుకు కొనుక్కుంటాడు? చూసి ఆనందిస్తాడు. ఇట్లే ప్రయోజనం.
పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు చేస్తున్నాడు అంటే విలాసం కోసం, ఆనందించడం కోసం, తనతో తాను ఆడుకోవడం కోసం ఇటువంటి మాటలు అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు సందర్భానుసారంగా. ఇక్కడ ఏంటంటే ఫైనల్ అసలు విషయం ఏంటంటే ఏమో ఆయనకి అసలు కోరికే లేకపోతే, తనకు అన్యంగా ఏ పదార్థం లేకపోతే తనను తాను వేరుగా చూసుకోవడం, తనను తాను వేరే ఎన్నో అనంతమైన పదార్థాలుగా విభజించుకోవడం, ఆ పదార్థాలను మళ్ళీ అనంతమైన జీవుల రూపంలో అనుభవించడం, ఇదంతా అవసరం ఆత్మకి. కానీ జరుగుతోంది కల్లో జరిగినట్టు. అందుకని అదేంటి వాస్తవం కాదు. వస్తువులో ఏ పదార్థము ఆత్మ కంటే భిన్నంగా లేకపోతే ఇక దేన్ని కోరుతుంది, దేన్ని స్మరిస్తుంది అని చూడండి, గుర్తించుకోవాలి. దేన్ని నిర్మిస్తుంది, ఏ ఫలం కోసం క్రియలను చేస్తుంది అంటే ఏమీ జరగట్లేదు. నిజం చెప్పాలంటే ఏం జరగట్లేదు, ఊరు కనపడుతోంది. తర్వాత నెక్స్ట్ కర్మ అకర్మ. స్థూలమైన కర్మేంద్రియాల చేత కర్మ చేసినా చేయకపోయినా మనుషునికి ఉండే వాసనల ప్రకారమే మనస్సు స్వర్గ నరకాల్లో సుఖ దుఃఖాలని అనుభవిస్తుంది. స్థూలమైన కర్మేంద్రియాల చేత కర్మ చేసినా చేయకపోయినా మనుషునికి ఉండే వాసనల ప్రకారమే మనస్సు స్వర్గ నరకాల్లో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. ఇక్కడ స్వర్గ నరకాలనే మాట కూడా వాడారు. వేదాంతం ప్రకారం స్వర్గం నరకం ఉన్నాయా ఉండవా? కొంతమంది నాస్తికుల దృష్టిలో స్వర్గ నరకాలు లేవు అంటుంటారు. పురాణ పద్ధతిలో కొంత నమ్మకాలు కింద వాడు స్వర్గం నరకం ఉంది, అక్కడ ఇంద్రుడు ఉంటాడు, ఇక్కడ యమధర్మరాజు ఉంటాడు, ఇటువంటి మాటలు వాడుతూ ఉంటారు. గట్టిగా విచారించిన వాడు స్వర్గ నరకాసులు ఉండవు, వాళ్ళు ఎవరికే మనసులో అనిపించడమే అంటారు. ఇక్కడ వశిష్ఠ మహర్షి యొక్క అభిప్రాయం ఏంటంటే మనుజునికుండే వాసనల ప్రకారం మనస్సు, మనుజుడన్నా మనస్సున రెండు ఒకటే, మనసులో ఉండే వాసనల ప్రకారం స్వర్గ నరకాలలో సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. అంటే పైన చెప్పింది ఇది స్వర్గం అని అనిపిస్తుంది, ఇది నరకం అని అనిపిస్తుంది. ఎట్లా కల్పన మనస్సు కల్పించుకుంటుంది. స్థూలమైన కర్మేంద్రియాల చేత కర్మ చేసినా చేయకపోయినా మనస్సు సృష్టించుకుని స్వర్గ నరకాలను పొందుతుంది. పురాణాల పద్ధతి ఏంటి? చేసిన కర్మ ప్రకారం స్వర్గ నరకాలు వస్తాయి. ఇక్కడ కాదు, చేసిన చేయకపోయిన వాసనల ప్రకారం మనస్సులో వాసనలు ఉంటే అవి విజృంభించి ఏదో ఒక దాన్ని సృష్టి చేస్తూ ఉంటాయి. ఆ కల్పన ప్రకారం సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటుంది. స్వర్గం నరకం రెండు మనస్సులోనే ఉన్నాయి, ప్రత్యేకంగా ఒక లోకాలు లేదు. అంటే నాస్తికులు అనే మాట ఆ రకంగా కాదు. నాస్తికులు ఉంటారు, ఈ భూమి ఉంది, ఈ ప్రపంచం ఉంది, ఈ దేశం భారతదేశం ఉంది, అమెరికా దేశం ఉంది, ఆఫ్రికా దేశం, ఇవన్నీ ఉన్నాయి, స్వర్గ నరకాలు లేవు. అది నాస్తికుల పద్ధతి. అయితే ఇక్కడ కూడా నాస్తికుల్లా కనిపిస్తుంది. కానీ తేడా ఏంటంటే స్వర్గ నరకాలు మనకు కల్పితాలు నిజంగా లేవు. ఈ భూమి, ఈ ప్రపంచం కూడా వాస్తవంగా లేవు, అవి కూడా కల్పనలే. ప్రస్తుతం నేను అన్నమాట, ఇది కూడా కల్పనే. అన్ని కల్పన అంటున్నాం. స్వర్గ నరకాలు కూడా కల్పనే. కనుక అజ్ఞాని అయిన వానికి కర్మ చేయకపోయినా కర్తృత్వం కలుగుతూనే ఉంటుంది. లోపల గనక వాసనలు ఉంటే కర్తృత్వం చేస్తున్నాను అన్న భావం కలుగుతూనే ఉంటుంది. ఎట్లాగో అంటే కలలో లాగా లోపల వాసనలు ఉంటే వాసనలు ప్రకోపించి కొత్త కొత్త అనుభవాల్ని కలిగిస్తుంది. ఎక్కడ? కళ్ళలో. అట్లాగే ఇక్కడ అజ్ఞాని అయిన వానికి కర్మ చేయకపోయినా అంటే వాసనలు ఉంటాయి అని. కర్మ చేయకపోయినా వాసనలు ఉన్నందువల్ల అని మనం కలుపుకోవచ్చు. ఇక్కడ కర్తృత్వం కలుగుతూనే ఉంటుంది. నేను చేస్తున్నానన్న భావంలో లోపల సృష్టించుకుంటూ ఉంటాడు. పగటి కర అది రాత్రి కర సృష్టించుకొని ఏది చేస్తున్నాడు అనుకోవడం. స్వర్గ నరకాలు కూడా కల్పించుకోవచ్చు. వాసనలు దానికి ఆపోజిట్. వాసనలు నశించినందున జ్ఞానికి కర్తృత్వం లేకుండా పోతుంది. వాసనలు నశించినందున జ్ఞానికి కర్తృత్వం లేకుండా పోతుంది. వాసనలు అంటే నేను అన్న భావం లేదు, ప్రపంచం నిజం అన్న భావం లేదు. కనపడుతోంది కదంటే సినిమా కనపడ్డట్టు కనపడుతోంది, ఎండమావులో నీళ్ళ కనపడుతోంది అన్న దృష్టితో చూస్తూ ఉంటే
సినిమా చూస్తున్నాడు. ఏం కర్తృత్వం ఉందంటే సినిమా చూసేవాడికి? వాడు సినిమా తయారు చేయలేదు, పురుగు చూస్తున్నాడు. కాసేపు ఏడుస్తాడు, నవ్వుతాడు, కానీ కర్తృత్వం ఏం లేదు అందులో. పూర్తిగా మునిగిపోడు. కాసేపు మునిగిపోతాడు, కానీ మళ్ళీ బయటపడతాడు. అంటే అప్పటికప్పుడు మునుగుతూ ఉంటాడు, బయటపడుతుంటాడు. ఇట్లా బాగా ఈత వచ్చిన వాడు మునిగిపోయాడు కాసేపు నీళ్ళలో, అయ్యో ఏడి ఏడి ఏడు వెంటనే తేలుతాడు. ఇక్కడ మునుగుతాడు, ఓ 10 గజాల తర్వాత తేలుతాడు. కర్తృత్వం లేదు. ఎందుకనంటే ఇది నిజమని అనుకోవట్లా, నేను చేస్తున్నాను అనుకోవట్లా, ఏదో జరుగుతోంది, నేను చూస్తున్నాను. నేను చూస్తున్నాను అనేది కూడా ఇప్పుడు వివరణ కోసం చెప్తున్నాను. నేను చూస్తున్నాను అదొక కర్తృత్వం లేదు. మళ్ళీ నేను చూస్తున్నాను కూడా కర్తృత్వం వచ్చింది. నేను చూస్తున్నాను అని కూడా ఖచ్చితంగా చెప్పకూడదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఎంత జరిగిపోతుంది అంతే. ఏదో జరుగుతోంది, ఏదో ఒక సాక్షి దానికి. అందువల్ల వాసనలు నశించిన వారికి కర్తృత్వం లేకుండా పోతుంది. తత్వజ్ఞానికి వాసనలు నశించడం చేత, వాసనలు అంటే ముఖ్యంగా కోరికలు అనే అర్థంలో చెబుతూ ఉంటాం. ప్రస్తుతం వాసనలు అంటే శరీరము, నేను అనే వాసన, దేహ వాసన. ప్రపంచం సత్యము అంటే లోక వాసన. నేను దేహము, ప్రపంచం సత్యం, ఈ రెండు ముఖ్యమైన వాసనలని వశిష్ఠ మహర్షి ఈ రెండింటి మీద చెప్పకూడుతూ ఉంటారు ఎప్పుడు. తత్వజ్ఞానికి వాసనలు నశించడం చేత కర్మలని ఆచరిస్తూ ఉన్నప్పటికీ, ఇది తీసుకొచ్చి మళ్ళీ ప్రాక్టికల్ అప్లికేషన్ దగ్గర తీసుకొచ్చాడండి. ఇంత జ్ఞానం అయిన తర్వాత నేను బతకాల్సిన పని లేదు, నేను గదిలో కూర్చొని తాళం వేసుకుంటాను, భోజనం కూడా చేయను, లేదా ఆత్మహత్య చేసుకుంటాను అని అనుకోవడం కూడా పొరపాటు. ఎందుకు? నేను చేసేది కాదన్న తర్వాత ఇక నేను చెయ్యకూడదు కదా, గదిలో కూర్చుంటాను, నాకెందుకు అనుకుంటా కూడా నువ్వు చేసినట్టే అన్నాడు. ఎందుకు? నేననే భావం ఉన్నవాడు చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తాడు. నేను అసలు భావమే, నేను అన్న భావం పోతే, అంత కళ లాంటిది అన్న భావం వస్తే చేయాలా అసలు ప్రశ్న రాదు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. అట్లా ఉంటాడు. అందువల్ల తత్వజ్ఞానికి వాసనలు నశించడం చేత కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ ఫలాన్ని గురించి చింతించకుండా ఉంటాడు. ఇదండి మనకి ప్రాక్టికల్ అప్రోచ్. ఏంటంటే ప్రాక్టికల్ గా మనం అర్థం చేసుకోండి. తత్వజ్ఞానికి వాసనలు నశించడం చేత, వాసనలు అంటే ఏం చెప్పాను? శరీరం లేని దృష్టి, ప్రపంచం సత్యం అనే దృష్టి లేనందువలన కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ, ఇది భాషలో వచ్చినటువంటి కష్టం. ఆచరిస్తూ ఉన్నప్పటికీ అంటే ఎవడు ఆచరిస్తున్నాడు? కర్తృత్వం ఉన్న అర్థం వస్తుంది మాట అంటే. కానీ ఎట్లా చెప్పుకోవాలంటే, ఆచరిస్తూ ఉన్నట్లు అనిపించినప్పటికీ ఫలాన్ని గురించి చింతించకుండా ఉంటాడు. ప్రాక్టికల్ గా చెప్పిన మాట. మనకి అంత పెద్ద దృష్టి లేకపోయినా ప్రాక్టికల్ గా ఏంటంటే, కర్తృత్వం ఆ కర్మలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ ఫలాన్ని గురించి చింతించకుండా ఉంటాడు. ఫలాపేక్ష ఉండదు. అదే అబద్ధం అన్నదాన్ని సినిమా చూస్తున్నాం అంటే ఫలం చూస్తున్నావు, ఏదో సరదా కోసం చూస్తున్నావు, కథ ఇట్లా ఉండాలి అని పెట్టుకుంటున్నాం. అది ఫలం కొరతలా. ఇంకా చూస్తున్నావు, ఏం చూస్తున్నావు అంతే. ఎండమావులో నీరు ఇట్లా ఉండాలి అనుకో, అది ఎట్లా కనపడితే అట్లా, అలా ఇట్లా రాకుండా అట్లా ఉంటే బాగుండేది అనుకో. ఇట్లా ఉంటే అట్లా చూస్తున్నావు. అట్లా కర్మలు ఆచరిస్తూ ఉంటే, కర్మలు జరుగుతూ ఉన్నప్పుడు వీడు చూస్తూ ఉండటం, ఆచరిస్తాం కాదు. ఫలాన్ని గురించి చింతించకుండా ఉంటాడు. ఎలా జరిగితే ఏంటి వాడు కోరికలే. ఎందుకు లేదు కోరిక అంటే, లోపలే కావాల్సిన, తనకు కావాల్సినంత లోపలే ఉంది కాబట్టి. ఆసక్తి లేకుండా శరీరంతో ఏవో కొన్ని పనులు చేస్తుంటాడు. ఆసక్తి లేకుండా శరీరంతో ఏవో కొన్ని పనులు చేస్తుంటాడు. ఇవన్నీ చాలా ఆచరణాత్మకమైనటువంటివి. సాధకుల కోసం చెప్పినటువంటి, సాధకులు ఏ విధంగా ముందుకు సాగాలి, ఇట్లా ఫలాన్ని గురించి చింతించకుండా, ఆసక్తి లేకుండా శరీరంతో ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఆసక్తి లేకుండా చేయడం ఏదో చేయడానికి జరుగుతుంది. నీళ్ళ దగ్గరికి వెళ్ళాను, నీళ్ళ దగ్గర కూర్చున్నాను అనుకోండి, పిల్లలు నీళ్ళు చేతులు చేతులు కొడతారు నీళ్ళలో. నది దగ్గరికి వెళ్తే నదిలో కాళ్ళు పెట్టుకుని, చెరువులో కాళ్ళు పెట్టుకుని ఇటు ఊపిరి కూర్చోవచ్చు. ఎందుకు చేస్తాండి? ఏమిటి ఊరికంటే దానిలో ఆసక్తి లేదు, ఫలం లేదు. అందులో ఆసక్తి లేకుండా శరీరంతో ఏవో కొన్ని పనులు చేస్తుంటాడు. దానికి ఫలం కలిగినప్పుడు
దాన్ని కూడా ఆత్మగానే భావిస్తుంటాడు. ఫలం కలుగుతుంది. ఫలం అంటే ఏదో గొప్ప ఫలం అని కాదండి. సుఖం కలగచ్చు, దుఃఖం కలగచ్చు. ఫలితం దుఃఖం కూడా కావచ్చు. దుఃఖంగానే కలిగినప్పుడు అది కూడా ఆత్మే. అదొక అనుభవం అంతే. ఏమనుభవం? మారిపోయే అనుభవం. కసిపడ్డ సరదాగా ఒక మారిపోయే అనుభవం వచ్చి అంతే, అయిపోయింది. దాని మీద ఆసక్తి లేదు. దానికి ఫలం కలిగినప్పుడు దాన్ని కూడా ఆత్మగానే భావిస్తూ ఉంటాడు. కర్మలోనే మనస్సంతా మునిగిపోయిన స్థితి ఉండదు. కర్మలోనే మనస్సంతా మునిగిపోయిన స్థితి ఉండదు. మునిగిపోయిన స్థితి అంటే ఇది చేయాలి, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, ఇటు చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఫెయిల్ అయిపోతామేమో, ఇదంతా ఉండదు. ఇటు చేయి అనిపించి చేస్తుంటాడు. ఇన్స్టింక్ట్ అంటారు. జంతువులు ఎట్లా పనులు చేస్తే ఇంత ఆలోచన చేస్తే మనలాగా ఇంత ఆలోచించి 10 మంది కూర్చొని వాటిని మనలాగా పార్లమెంట్ లాగా, అసెంబ్లీ లాగా, లేదా గ్రామ సభల్లాగా కూర్చొని అందరు కలిసి ఆలోచించుకొని పనులు చేస్తాయా అంటే వాటికి ఏ క్షణానికి ఏం చేయాలనిపిస్తే చేస్తూ ఉంటాయి. నిజానికి మనం కూడా అంతే, ఏదో క్షణానికి ఏదో చేయాలనిపిస్తుంది చేస్తూ ఉంటాం. కానీ పెద్దగా ఆలోచించినట్టు, జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. జ్ఞాని అదంతా కూడా ఆత్మ కంటే భిన్నం కాదు, ఏదో జరుగుతోంది అన్న దృష్టితో చూస్తాడు. ఆచరిస్తున్నా ఆసక్తి లేదు. ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించినా నేను ఆలోచిస్తున్నాను అనుకోడు. ఏదో ఆలోచన వస్తుంది. కర్మ జరుగుతోంది. ఎడ జరుగుతుంది ఏమో. ఆసక్తి లేకుండా శరీరంతో కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఫలం కలిగినప్పుడు దాన్ని కూడా ఆత్మగానే భావిస్తూ ఉంటాడు. కర్మతోనే మనస్సంతా మునిగిపోయిన స్థితి ఉండదు. కర్మలోనే మనస్సంతా మునిగిపోయిన స్థితి ఉండదు. కానీ ఏం చేస్తుంది మనసు? నిశ్చల స్వరూపాన్ని చూస్తూ ఉంటుంది ఎక్కువగా. సాక్షి భావంలో అన్నీ జరుగుతోంది. తాను కదలకుండా కదిలేదాన్ని చూస్తున్నట్టు, అంటే కదలని వస్తువు మీద దృష్టి ఎక్కువగా ఉన్నట్టు అర్థం వస్తుంది. మనం మామూలుగా చెప్పుకుంటాం సాక్షిగా అన్ని చేస్తూ ఉంటాడు. సాక్షిగా అంటే ఆత్మస్థితిని మర్చిపోకుండా 90% ఆత్మను చూస్తూ 10% ప్రపంచాన్ని చూస్తున్నాడు అనుకోండి. అది మునిగిపోయిన స్థితి కాదు. 90% ప్రపంచంలో మునిగిపోయి 10% ఆత్మ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే అది మునిగిపోయినట్టు. కనుక మనస్సుతో చేయబడింది, మనస్సుతో చేయబడనిదే. కనుక మనస్సే కర్త అవుతుంది, కానీ దేహం కాదు. ఇది అందరికీ తెలిసింది. దేహం జడ పదార్థం. మనస్సుతో చేస్తేనే చేసినట్టు, లేకపోతే చేయనట్టు. కావున రామ, నీవు కర్మలు చేసినా సరే చేయకపోయినా సరే, ఇది ప్రాక్టికల్. ఎందుకు? శ్రీరాముణ్ణి నేనే కర్మ చేయను, నాకు ఏ బుద్ధి కావట్లేదు, ప్రపంచం చూడ బుద్ధి కావట్లేదు, తిన బుద్ధి కావట్లేదు, తాగ బుద్ధి కావట్లేదు, పడుకో బుద్ధి కావట్లేదు అట్లా అన్నాడు కదా. నేను మొట్టమొదటిలో వైరాగ్య ప్రకరణలో వస్తాను. దానికి సమాధానం మాట్లాడి, నీవు కర్మలు చేసినా సరే చెయ్యని గట్టిగా చెప్పట్లా. నీవు కర్మలు చేసినా సరే చేయకపోయినా సరే నీ చిత్తం మాత్రం వాని యందు మగ్నం కానీయమాక. చేయకుండా ఉండటంలో కూడా మగ్నం కాకూడదు. చేయకూడదు అంటే అందులో మగ్నం అవుతుంది. చేయాలి అందులో మగ్నం అవుతుంది. అందుకు ఫ్రీగా వదిలేస్తే ఏం జరుగుతుందో అట్లా. నీవు స్వరూపమేమో ఆత్మ ఎందుకు పెట్టుకుని శరీరాన్ని దాని ద్వారా వదిలేస్తే ప్రారంభంలో ఎటు జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ కాక మరే ఇతర వస్తువు సత్యం కాదు. ఇక నీ చిత్తం దేని మీద ఆసక్తిని చూపించాలి, దేన్ని పొందాలి? ఇది వెరీ ప్రాక్టికల్ అన్నమాట. ఇది సాధకులకు ఇన్స్ట్రక్షన్. ఉన్నదంతా ఆత్మ అయితే దేని మీద ఆసక్తిని చూపించాలి, దేన్ని పొందాలి అంటే ఇంత జ్ఞానం చెప్పి మళ్ళీ మొదలుకు వస్తారు. ఇంత జ్ఞానం తెలిసినందువలన నీలో రావాల్సిన మార్పు ఏమిటి? ఇది దేని మీద ఆసక్తిని చూపించాలి, దేన్ని పొందాలి అంటే ఏమి లేదు, అటు ఊరక ఉండు అని అర్థం వస్తుండాలి. చిదానంద రూప శివోహం చిదాకాశరూప శివోహం